నా వాయిస్ నాకు చాలా ఎలా ఉంది? నా వాయిస్ ఎలా ఉంది? వినబడుతుందా? క్లియర్గా ఉందా? క్లియర్గానే ఉందిగా? రైట్. వాయిస్ క్లియర్గా లేకపోతే నేను చెప్పలేను, మీరు కూడా వినలేరు. కాబట్టి సౌండ్ బాగుండాలి. ఏం చెప్పాలి అన్నప్పుడు తమ్ముడు ఒక జాతీయ సమస్య గురించి మాట్లాడాడు. జాతీయ సమస్య. ఏంటా జాతీయ సమస్య? ఏంటా జాతీయ సమస్య అంటే మారు మనస్సు లేకపోవడం. అదే జాతీయ సమస్య. ఏ ఊర్లో చూసినా ఇదే గొడవ. సంఘాలు, ఏ సంఘాన్ని చూసినా ఈ గొడవతోనే ఉన్నాయి. ఏ గొడవ? మారు మనస్సు లేని బ్రతుకులు. మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు అంటే ఎలాగూ వాక్యం చెప్పడానికి సహోదరి ప్రార్థన చేసింది కనుక నేను నేరుగా వర్తమానంలోనికి వెళ్తున్నాను. మరలా ప్రార్థన చేయకుండా అన్నగారు చెప్తున్నారు ఏంటంటే అని మీరు బెంగ పెట్టుకోకండి. అర్థమైందా? ఎలాగా సహోదరి చేసింది కనుక నేను నేరుగా వర్తమానంలోనికి వెళ్తున్నా. ఏ ఊరు తిరిగినా ఇదే సమస్య, ఏ సంఘాన్ని చూసినా ఇదే సమస్య. మారు మనస్సు పొందుకున్నవాడే క్రైస్తవుడు అవుతాడు. బిబిలికల్గా, బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు ఎవరు అని అంటే మారు మనస్సు పొందుకున్న వాళ్ళు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకున్నవాడే క్రైస్తవుడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనం చదువుతాం. మనం ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి అంటే మారు మనస్సు పొందిన తర్వాత. చదవండి అన్నమాట. ఒక్కరు చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు అందరం కూడా చూద్దాం. 37, 38 వచనంలో చెప్తున్నాడు చూడండి. పేతురు గారు ఏమని చెప్తున్నాడు అంటే మారు మనస్సును పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిస్మానికి అర్హత ఏంటి చెప్పండి? బాప్తిస్మానికి అర్హత ఏంటి? మారు మనస్సు. పాప క్షమాపణకి అర్హత ఏంటి? మారు మనస్సు. మారు మనస్సు లేకుండా పాప క్షమాపణ జరగదు. మారు మనస్సు లేకుండా పాప క్షమాపణ లేకుండా బాప్తిస్మం తీసుకున్నా ఆ బాప్తిస్మము కూడా చెల్లదు. అర్థమవుతుందా? ఇప్పుడు మారు మనస్సు అన్నదే ఆది నుండి, బైబిల్ దగ్గర నుంచి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో చెప్పబడిన ఒక జాతీయ సమస్య ఏదైనా ఉంది అని అంటే మారు మనస్సే. ఏ ప్రవక్త మాట్లాడినా మారు మనసు గురించే మాట్లాడాడు. భక్తులు ఎవరితో మాట్లాడినా దేవుడు మారు మనసు గురించే మాట్లాడాడు. ఎవరైనా ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మారు మనస్సు అన్నది ఉండాలి అన్నదే బైబిల్ మనకి చెబుతున్నటువంటి సత్యం అండి. మారు మనస్సు అనంటే మనసును మార్చుకోవడం. దేంట్లో నుంచి మనసును మార్చుకోవాలి? గత జీవితం నుండి మన మనసును మార్చుకుని నేడు వాక్యం ఎలా చెబుతుందో దాని ప్రకారం బ్రతకడమే మారు మనస్సు. ఇప్పుడు మనలో ఎంతమంది మారు మనస్సును పొందుకున్నాం? మనలో ఎంతమంది మారు మనస్సును పొందుకుందాం? మనస్సు మారితే ఒకటే గుర్తు, గత కాలంలో ఉన్న మనిషి మనలో కనబడ్డు. మనసు మారితే గత కాలంలో ఉన్న మనిషి మరలా మనలో కనపడ్డావు. నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, చెక్ చేసుకోండి. ఒకవేళ గత కాలంలో మీరు వ్యభిచారులైతే మారు మనసు పొందుకుంటే ఇప్పుడు మన జీవితంలో ఏముండదు చెప్పండి? వ్యభిచారం ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇంకా వ్యభిచారంలో మనం కొనసాగుతూ ఉంటే మారు మనసు పొందుకున్నట్ట పొందుకోలేనట్ట? క్లియర్. ఒకవేళ మనలో ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఒకవేళ గత కాలంలో మనలో ఎవరైనా తాగుబోతులు ఉంటే, గత కాలంలో బాప్తిస్మం తీసేసుకున్న తర్వాత ఒకప్పుడు తాగి రోడ్ల మీద పడిపోయాం, అక్కడ లైసెన్స్ ఉంది, అప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి సంఘానికి తెలియకుండా రహస్యంగా సీక్రెట్గా పొరుగురు వెళ్ళి వినుకొండలోనో దర్శిలోనో తాగేసి వచ్చేస్తున్నాం అనుకోండి, మారు మనసు ఉన్నట్ట చెప్పండి?
మారు మనస్సు అని అంటే గతకాలపు కార్యాలు ఏమీ కూడా మనలో కనబడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇదే మారు మనసు. దేవుడు కోరుకునేది ఇదే. గతంలో వ్యభిచారం, గతంలో ఒకవేళ అబద్ధాలు గతంలో చెప్పేవాళ్ళం, మారు మనసు పొందుకుంటే చెప్పండి, అబద్ధాలు చెప్పచ్చా? చెప్పకూడదు. గతంలో దొంగతనాలు చేసేవారు అనుకోండి, మారు మనసు పొందుకుంటే చెప్పండి, భర్త జేబులోంచి డబ్బులు కొట్టేచ్చా? కొట్టకూడదు. అమ్మా నాన్నలకు తెలియకుండా డబ్బులు కొట్టేచ్చా అంటే కొట్టకూడదు, దొంగతనం అది. మారు మనస్సును పొందుకుంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఉండం. ఇప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే, మారు మనస్సు పొందుకున్నవాడు క్రీస్తును పోలి నడుచుకుంటాడు. అదే చెప్తాడు, క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకోండి. క్రీస్తు మనస్సే మనం పొందుకోవలసిన మారు మనస్సు. బైబిల్ మనకి చెప్పిన స్టేట్మెంట్ అండి ఇది. మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారి మనస్సే మనం పొందుకోవలసిన మారు మనస్సు. అదే, ఆ మనస్సులోకి రావటానికే మీరు ఆదివారం చర్చికి రావాలి. ఆ మనస్సులోకి రావటానికే పాటలు, ఆ మనస్సులోకి రావటానికే నాలాంటి ప్రసంగికులు, ఆ మనస్సులోకి రావటానికే ప్రత్యేకమైన కార్యక్రమాలు, బోల్డ్ ఖర్చు, బోల్డ్ వ్యవహారం. ఇదంతా ఎందుకు అనంటే క్రీస్తు మనస్సులోనికి మనం రావటానికే. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది మనలో అన్ని విషయములలోనూ క్రీస్తు లాంటి మనస్సును మనం కలిగి ఉన్నాము? చెయ్యి ఎత్తగలమా? చెప్పాలి సంగమా, చెయ్యి ఎత్తగలమా? నేను అన్ని విషయాల్లోనూ క్రీస్తుని పోలి నడుచుకున్నానండి అని అంటే, ఒకవేళ పెద్ద పెద్ద పాపాలు విడిచిపెట్టామేమో, మందు తాగడం, వ్యభిచారం చేయడం, దొంగతనాలు చేయడం, వాటిని విడిచిపెట్టామేమో. మనకి పెద్దగా అనిపించినటువంటి కొన్ని పాపాల విషయంలో మనం ఇంకా ఎలా ఉన్నామనంటే మారు మనస్సు లేనట్టుగానే బ్రతుకుతున్నాం. అవునా కదా? చెప్పాలి. సే ఎస్ ఆర్ నో. అనిపిస్తుందా నేను చెప్తుంటే? అనిపిస్తుందా? ఎందుకు అనంటే ప్రకటన గ్రంథంలోకి చివరికి వచ్చేసరికి 7 సంఘాల గురించి మాట్లాడుతూ ప్రభువారు నేరుగా ఆయనే ప్రభువారే మాట్లాడుతూ 5 సంఘాల మీద నేరారోపణ చేస్తాడు ఆయన. 5 సంఘాలకు ఆయన మరలా అవకాశం ఇస్తాడు. ఏ విషయంలోనంటే వారు తప్పిపోయిన విషయాల్లో మారు మనస్సును పొందుకోండి, లేకపోతే మీకు తీర్పులోకి తీసుకెళ్తానని చెప్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు సంఘానికి కావాల్సింది ఏంటి అనంటే మారు మనస్సు కావాలి. ఆ మనస్సు ఎలా ఉండాలి అనంటే క్రీస్తునది పోలిన మనస్సై ఉండాలి. ఒకవేళ గతంలో కోపం ఉంటే కోపం ఉండకూడదు. గతంలో సీరియల్ పిచ్చున్నా, సినిమా పిచ్చున్నా ఇప్పుడు ఆ పిచ్చి ఉండకూడదు. గతంలో కులం పిచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఆ పిచ్చి ఉండకూడదు. గతంలో ఆ పార్టీ పిచ్చి ఉండొచ్చు, రాజకీయ నాయకుల పార్టీ పిచ్చి ఉండొచ్చు, ఇప్పుడు పార్టీ పిచ్చి ఉండకూడదు. బాధ ఏంటనంటే చర్చిలోనే 2 పార్టీలు కనబడుతున్నాయి. చర్చిల్లోనే కొట్టుకుంటున్నారు 2 పార్టీల గురించి. మారు మనసు లేదు వీళ్ళకి. కానీ ఎలా వ్యవహరిస్తున్నారో పెద్దలుగా, పాస్టర్లుగా, విశ్వాసులుగా వీళ్ళంతా కనబడుతుంటే మారు మనస్సు లేని ఈ బృందం ఎక్కడికి వెళ్తుంది అని అంటే భయంకరమైన తీర్పులోనికి వెళ్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, కానీ పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుడి ద్వారా మాట్లాడిన మాట. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. ఏ కాలములో అది? అదే ఏ కాలం అది? అజ్ఞాన కాలం. అంటే ఏ కాలం? సీన్ ఇక్కడికి రానప్పుడా? ఏ కాలం చెప్పండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాని క్రితం అది. ఆ అజ్ఞాన కాలం. క్రీస్తు భూమి మీదకి రానటువంటి క్రితం, పూర్వపు కాలం అది. ఆ కాలమున దేవుడట చూచి చూడనట్టుగా వ్యవహరించాడు కొంతమంది భక్తుల జీవితాల్లో. ఇప్పుడైతే చెప్తాడు చూడండి, అంతటను అందరూ మారు మనసు పొందండి అని మనుషులకు ఆజ్ఞ. మారు మనసు అన్నది ఆజ్ఞ. ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే కింద చెప్తున్నాడు. ఎందుకు పొందాలి? తాను నియమించిన మనుష్యుని చేత, యేసుక్రీస్తు వారిని నియమించాడు కాబట్టి ఆయన ద్వారానట నీతిని అనుసరించి
భూలోకమంతటికి కూడా తీర్పును తీర్చే ఒక రోజుని నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చే ఒక రోజు ఉందే, ఆ రోజున మనమందరము దేవుని న్యాయస్థానం ముందు నిలబడతాము గనుక ఆ రోజు మనం ఎలా ఉండాలి అనంటే క్రీస్తు మనస్సు ధరించుకున్న వారమై ఉండాలి. క్రీస్తు మనస్సు ధరించుకున్న వారమై ఉండాలి. అందుకే అన్ని విషయాల్లోనూ క్రీస్తు మనస్సును కలిగిన వారముగానే మనం ఉండాలండి. సో ఈ మారు మనస్సు అన్నదే మరి ఒక్కసారే వస్తుందా అంటే ఒక్కసారిగా వచ్చేది కాదండి. దీన్ని ఎలా అంటే భక్తులకి వారు వారు పొందుకున్న మారు మనసును మనం చూస్తే జక్కయ్య ఒక్కసారిగానే మారాడు. ఆయన సమరయ స్త్రీ ఒక్కసారిగానే మారింది. మార్తమ్మ 1-2 సార్లు చెప్పగానే సరి చేసుకున్నారు. అలా ఒక్కసారి ప్రభువు చెప్పగానే మారిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా ఆ జైలర్ ఉంటాడు, మారు మనసు పొంది ఒక్క సిట్టింగ్లోనే పౌలు చెప్పిన ఆ మాటలకు ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఇలా కొంతమంది సింగిల్ సిట్టింగ్లోనే మారు మనసు పొంది నీతిగా బతికిన వాళ్ళు బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం ఎలా ఉంటున్నామనంటే కొన్నింట్లో మారు మనసు వస్తుంది, కొన్నింట్లో మారు మనసు మనకే రావట్లేదు. చచ్చిన మొండి మరక ఉంటుంది చూసారా, బట్టలకే మొండి మరక, అది వదలదు, ఇంకా అలాగే పట్టుకుని ఉంది, మనల్ని అలాగే పట్టుకుని ఉంది. కొంతమంది గొడవలండి, భర్తలతో గొడవలు, భార్యలతో గొడవలు, ఈ చూడండి మొండి మరకల్లాగా ఉన్నాయి. ఇక్కడ ప్రసంగం వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టుకుంటారు. ఇక్కడ ప్రసంగం వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు. అంటే ఇది ఎలా ఉంది వాళ్ళకే, ఈ విషయంలో ఇంకా మారు మనసు వాళ్ళకే రాలేదు. ఇక్కడ ప్రసంగం వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత క్రికెట్ మ్యాచ్లు చూస్తారు. ఇక్కడ ప్రసంగం వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ చూస్తారు. అంటే ఈ విషయంలో వాళ్ళకి ఇంకేం రాలేదు, మారు మనసు రాలేదు. అఫ్కోర్స్ వ్యభిచారం మానుండొచ్చు, అఫ్కోర్స్ దొంగతనం మానుండొచ్చు, అఫ్కోర్స్ మద్యపానం మానుండొచ్చు, కొన్ని మానము. కానీ కొన్నింట్లో మాత్రం మారు మనసు అన్నది మనకి లేకుండా ఉంది గనుక ఒక సంపూర్ణమైన స్థితిలో అన్ని విషయాల్లోనూ క్రీస్తును పోలిన వారముగా మనము బ్రతకడం సాధ్యమయ్యే పనా కాదా చెప్పాలి. అవుతుందా? అన్నింటిలోనూ క్రీస్తులా బ్రతకడం సాధ్యమయ్యే పనా కాదా చెప్పాలి. మీరు మౌనంగా ఉన్నారంటే మా వల్ల అవదండి అంటున్నారు మీరు. అన్ని విషయాల్లోనూ క్రీస్తులా బ్రతకడం సాధ్యమయ్యే పనా కాదా చెప్పండి. నో. అకార్డింగ్ టు బైబిల్ మనం మాట్లాడదాం. ఒక్క వచనం అన్ని విషయాల్లోనూ క్రీస్తులా బ్రతకడం సాధ్యం కాదని ఒక వచనం చూపించాలి నాకు. మీరు చూపించగలరా? చెప్పించి కొట్టేస్తాడు దేవుడు, అంతేనా? ఎందుకు అనంటే మనం మోసేదాన్నే దేవుడు మన మీద పెడతాడు, మొయ్యిన దాన్ని మన మీద పెడతాడా? ఒకసారి చూడండి అన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకే విశ్రాంతి దొరుకుతుంది. ఎలయనగా నా కాడి ఎలా ఉంది, సులువుగాను, నా భారము తేలికగాను. మరి మనకేంటి, ఆయన కాడి బరువుగా కనబడుతుంది. పాపం అనే కాడిని దించుకోండి, నా దగ్గరకు వచ్చి మారు మనసు పొందండి, నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను మీకు ఒక కాడిని ఎత్తుతాను. ఆ కాడి ఎలా ఉంది, సులువుగా ఉంది. ఆ కాడి ఎలా ఉంది, తేలికగా ఉంది. ఆ కాడి మనకి ఎలా ఉంది, అది ఇంపాసిబుల్ అంటున్నాం మనం. ఇది జరగదు అంటున్నాం, ఇది కుదరదు అంటున్నాం, అబ్బే కష్టమండి అంటున్నాం. అంటే మారు మనసు పొందడం అన్నదే ఒకవేళ మనకే చేతకాక కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతున్నామేమో. నేను ఈరోజు దాని గురించి మీతో మాట్లాడతా, మరొక మాట చూపిస్తా. దేవుడు మనకిచ్చింది మనం మోసేదా
మనం మొయ్యలేందా? ఆ భక్తులు వాటి గురించి ఏమని చెప్తున్నారో మనం చూడగలిగితే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అందరూ కూడా చూడండి. మనము దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు మనకెందుకు అలాగా బరువుగా కనబడుతున్నాయి? మరి మనకెందుకు బరువుగా కనబడుతున్నాయి? మనం ఎందుకు మారలేమనుకుంటున్నాం? మనకెందుకు కుదరదనుకుంటున్నాం మనం? అంటే దేనికి ఫిక్స్ అయిపోయాం మనం? నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? గత్రగత్రగా కనబడుతుంది వ్యవహారం కింద. నాకు డిస్టర్బెన్స్గా ఉంది. డిస్టర్బెన్స్ చేయకండి, నేను త్వరగా ముగించేస్తాను. జస్ట్ 10:30కి నేను ఆపేస్తాను. నా మాటలు క్లారిటీగా వినండి. చాలా చాలా కీలకమైన విషయం ఇది. మనం ఎప్పుడు రావడం, ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం, బాగా చెప్పాడని మార్కులు వేసేసుకోవడం, లేకపోతే బాగా చెప్పకపోతే బాగా చెప్పలేదనడం, కుర్చీల్లో నిద్రోయి పొద్దున్న ఏం చెప్పాడు అంటే నిద్రోయి ఈడు తప్పు చేసి ఏం చెప్పాడు అర్థం కాలేదని పనికి మాలిన సెటైర్ లేయడం, ఇది అలవాటైపోయింది మనకి. కాబట్టి ఈ టైప్లో వద్దు. ఇది జాతీయ సమస్య అన్నాను కదా, జాతీయ సమస్య, అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. సో ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? దాన్ని బైబిల్ నుంచి మనం నెతకాలి. ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా కాడి సులువుగా ఉందంటున్నాడు, తేలిగ్గా ఉందంటున్నాడు. మన దగ్గరికి వచ్చేసరికి కష్టమండి బ్రతకడం అని మనం అంటున్నాం. ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది? అర్థమవుతున్నాయి నా మాటలు? కాడి పెట్టిన ఆయనేమో, బరువు పెట్టిన ఆయనేమో, ఆజ్ఞలను ఇచ్చిన ఆయనేమో తేలిక అంటున్నాడా? ఆయన ఆజ్ఞలు పాటించడం కష్టం అంటున్నాడా? చాలా తేలిక, భారమైనవి కాదు. మరి మనకి ఎలాగ అర్థమవుతుంది? అబ్బాబ్బే మా వల్ల కాదండి అంటున్నాం ఏంటి మరి మనం? ఒక చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. మన పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, అమ్మ పైపు దగ్గరికి వెళ్ళింది అనుకోండి, బిందు పట్టుకుని, పిల్ల చెంబు పట్టుకుని వస్తుంది వెనకాల. ఎందుకు? అమ్మ బిందుతో నీళ్ళు తెస్తూ ఉంటే ఈ పాప చెంబుతో నీళ్ళు తెస్తుంది కదా. ఎప్పుడు తెస్తుంది చెంబుతో నీళ్ళు? ఏ వయసులో తెస్తుంది? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఇప్పుడు మెచ్యూర్ అయిపోయి, ఎంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి కూడా చెంబుతో నీళ్ళు తెస్తుంది అనుకోండి. మీరు బిందుతో నీళ్ళు తెచ్చేటప్పుడు ఏమంటాం మనం? బిందు ఇచ్చుకుని నెత్తి మీద ఒకటేసి నిన్ననరే నన్ను అంటారు అని చెంబు పక్కనెట్టి బిందు పట్టుకెళ్ళి బిందుతో నీళ్ళదే అంటాం. అంతేనా కదా? అంటే వయసును బట్టి తల్లి ఏం చేస్తుంది? బరువు పెడుతుందా? 5 సంవత్సరాల వయసులో చెంబు ఇచ్చింది, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెంబు తీసి బిందు పెట్టింది, బరువు. దేవుడు కూడా అంతే. మన మీద ఒక బరువును పెడుతున్నాడనంటే మొయ్యగలమని పెడతాడా, మొయ్యలేమని? ఒక ఆనందం, పైశాచిక ఆనందం అంటారు చూసారే, రాక్షస ఆనందం, అదేమన్నా పొందుకుందామని మనకి ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడా? మొయ్యగలమనే కదా మనకి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. మనం మొయ్యలేనివి మనకి చెప్పలేదు ఆయన. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? క్రీస్తును పోలి నడుచుకోండి. మనకు చెప్పింది అదే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. రెండవది, నీ దేవుని దృష్టికి పవిత్రంగా బ్రతుకు. ఇదేనా జ్ఞానం చెప్పడా? మనకి ఇలాంటి ఆజ్ఞలు ఏమన్నా ఇచ్చాడండి? ఓ భూమి అన్న చేయమన్నాడా మనల్ని? ఓ భూమి, ఓ నక్షత్రాన్ని ఏమన్నా చేయమన్నాడా? పోనీ చెప్తే చేయగలమా? నక్షత్రాన్ని చేయగలమా? మనం ఏమన్నా గాలిని చేయగలమా? నీరుని చేయగలమా? ఇలాంటివి ఏమన్నా చెప్పాడా? మనకే చెప్పాడా? సూర్యుడు ఆ పక్క వెళ్ళిపోయాడు కదా, ఊరు అందరూ కలిసి ఈ పక్క లాక్కూరని రా అన్నాడా? జరుగుద్దా? కష్టమైనవంటే అయ్యి కష్టమైన ఎవరో వాన వచ్చేస్తుంది ఆపండ్రా అంటే అది కష్టం. అంతేనా? వాన ఆపలేం, టెంట్ వేసి కూర్చోవాలి మనం. గట్టిగా వాన వచ్చిందంటే అది కూలిపోద్ది. వాన ఆపలేం, ఎండ ఆపలేం, చలి ఆపలేం, ఏది ఆపలేం. కష్టమైనవి అంటే అయ్యి. ప్రేమించండిరా అంటే అది కష్టం అంటున్నాం ఏంటి మనం? వ్యభిచారం మానండ్రా అంటే అది కష్టం అంటున్నాం ఏంటి? తాగుడు మానండ్రా అంటే అది కష్టం అంటున్నాం ఏంటి? కుదరదు అంటున్నాం ఏంటి? ఇక మారమంటున్నాం ఏంటి? ఇది మా వల్ల కాదంటున్నాం ఏంటి? అంటే ఏమర్థమైంది అంటే
ఇలాంటి భావజాలంలోకి మనం వచ్చేస్తున్నామనంటే అసలు మారు మనసు అన్నది లేకుండానే బాప్తిస్మం తీసేసుకుని సంఘంలోకి వచ్చేసాం. అందుకే ఇంకా ఆ భావజాలం పోలేదు మనలో నుంచి. అర్థమైందా? మారు మనసు అన్నది లేకుండానే ఎక్కడికి వచ్చేసాం? సంఘంలోకి వచ్చేసాం. పెళ్ళిళ్ళకి బాప్తిస్మాలు తీసేసుకుని, లేకపోతే ఎవరో పెద్ద స్పీకర్ వస్తున్నాడు కదా అని ఆ స్పీకర్ చేతుల మీదుగా బాప్తిస్మం తీసేసుకుందామని బాప్తిస్మం తీసేసుకోవడం. ఎలాగా అమ్మా నాన్న ఇందులోనే ఉన్నారు, నేను ములిగేస్తే పోతుంది కదా అని ములిగేయడం. అంటే మారు మనసు అన్నది లేకుండానే నువ్వు చేసిన పాపాల మీద నీకు పశ్చాత్తాపం లేకుండానే నువ్వు ములిగేసావేమో బహుశా. అందుకే నీకు ఇంకా ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టడం నీకు ఎలా ఉంది అని అంటే చాలా కష్టంగా మారిపోయింది. అందుకే కొన్ని మనం సాధించి ఉండొచ్చు, కొన్నింట్లో మనల్ని మనం సరి చేసుకుని ఉండొచ్చు, కానీ అన్నింట్లోనూ క్రీస్తునకు సమానమైన సారూప్యతలోనికి మనము నడిపించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే చెప్తున్నారు చూడండి భక్తులు, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అన్నమాట పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరును అట్టి మనస్సును చెప్తున్నాడు. ఏ మనసు ఉండాలి మనకి చెప్పండి? ఏ మనస్సు ఉండాలి? క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సును ధరించుకోండి, అదే మారు మనస్సు. నేను అదే చెప్తున్నా. ఒక సంవత్సరం అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తేనట, చెప్పండి ఎవరు ఎలాగవుతారు కదా? సహవాసం చేస్తే మారతామా మారమా? మంచోళ్ళతో చేస్తే మంచి వాళ్ళకి అవ్వాలి, చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెప్పండి చెడ్డ వాళ్ళతో అవుతాం. మరి మనం ఎంతో కాలంగా క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం కదా, ఎంతో కాలంగా. మరి క్రీస్తులా మారాలా వద్దా? అర్థమవుతున్నా లేదా నా మాటలు? ముఖ్యాంశాలు మరలా మొదటి నుంచి రానా? మారు మనస్సు అన్నది చాలా తేలిక, చాలా తేలిక. నేను మీకు చెప్తాను ఏ ఏ విషయాల మీద దృష్టి పెడితే చాలా తేలిగ్గా మారుతాం మనం, చాలా తేలిగ్గా. కాబట్టి కష్టము అన్న ఫీల్తో ఉండకండి. బైబిల్లో ఎన్నో రాయబడతాయండి, అన్ని కష్టం అండి, అబ్బాయి మన వల్ల అవ్వదండి అని అనకండి. అది భూతది. ఒకవేళ నువ్వు అలాంటి భావజాలంతో ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు అలాంటి భావజాలంతో ఉన్నావు అనంటే నువ్వు చర్చికి రావాల్సిన పని లేదు. నీ దరిద్రం కరోనా అంటుకున్నట్టుగా నీ దరిద్రం ఇంకో 10 మందికి అంటుకుంటుంది. సో ఆ భావజాలంతో ఉంటే అసలు చర్చికి రావాల్సిన పనే లేదు. ఉన్న 10 మంది అయినా పరలోకం వెళ్తారు. ఎందుకు సంతలాగా 100-200 మంది అవసరం లేదు. 10 మంది ఉన్నా ప్రభుతో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒకడు దారి తప్పాడు, ఉన్న 11 మంది పరలోకం వెళ్ళారా లేదా? అది ఉంటే నికార్సుగా అలా బ్రతకాలి అంతే తప్ప మనం చెయ్యలేము, మనం చూడలేము, లేకపోతే మనం సాధించలేమన్న మనసుతో కనుక ఉంటే గుర్తుపెట్టుకోండి, మనము పాడైపోతాము, సంఘము కూడా తాను చెడ్డ కూతట చెప్పండి వనమంతా అలా జరుగుద్ది. క్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి సంఘమా మనము క్రీస్తులా మారాలి. అదే చెప్తున్నాడు, క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11-12 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు చెప్తున్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే దాని అర్థం ఏంటి? అనగా దాని అర్థం ఏంటి అని అంటే సంపూర్ణ పురుషులం అంటే జెంటిల్మెన్ అంటున్నాడు అక్కడ. సంపూర్ణ పురుషుడు అంటే దాని అర్థం ఏంటి? ఉద్యోగం సంపాదించుకునే వరకు, పెళ్ళై పిల్లల్ని కనేంత వరకు అని కాదు. సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే దాని అర్థం ఏంటి అని అంటే అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఏలాగూ నియమించను. పైన ఒక ప్యాటర్న్ చెబుతూ ఆ ప్యాటర్న్ని ఎందుకు నియమించాడనంటే క్రీస్తునకు సమానమైన సంపూర్ణత సాధించాలే.
ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలోనే పౌలు భక్తుడు సంఘాలకి రాస్తున్న పత్రిక ఇది. క్రీస్తునకు సమానమైన సారూప్యత అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక తక్కిడిలో యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టి ఓ తక్కిడిలో నన్ను కూర్చోబెట్టారు అనుకోండి, మేమిద్దరం ఎలా ఉండాలి? సమానం, హెచ్చుతగ్గులు ఉండకూడదు. నేను తేలిపోతున్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నేను సంపాదించానా సమానమైన సారూప్యత? ఆయన లాంటి మనసుని నేను పొందుకున్నానా? తేలిపోతుంటే పొందుకోలేనట్టే. ఎప్పుడైతే క్రీస్తు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞలు, ఆయన మాదిరి మన ముందు పెట్టి ఆయన వెళ్ళిపోయాడో యేసుక్రీస్తు వారు, దాని ప్రకారం మనం బ్రతకపోతే దేవుడు ఎలా కొలుస్తాడనంటే, రే నా కుమారుణ్ణి భూమి మీదకి పంపాను కదా, నీలాగే నీలాంటి పరిస్థితుల మధ్య ఆయన బ్రతికాడు కదా, మరి ఆయన పాపం చేయలేనప్పుడు నువ్వెందుకు మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావు అని అడుగుతాడు. ఏ విషయంలో పాపం చేయలేదు ప్రభువా, ఆయనకి నాకు పరిస్థితులు వేరు ప్రభు అంటే కుదరదు. ఆయనకి నాకు పరిస్థితులు వేరంటే కుదరదు. మనము ఏ పాపం లోకంలో బ్రతుకుతున్నామో చెప్పండి, ఆయన కూడా అదే పాపపు లోకంలో బ్రతికాడు. మనకి ఏ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయో ఆయనకు కూడా ఆర్థిక పరిస్థితులే. మనకి ఎలాంటి ఆకలి ఉందో ఆయనకు కూడా అలాంటి ఆకలి ఉంది. నీకు ఏ శరీరం ఉందో ఆయనకు కూడా అలాంటి ఒక శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆయన బ్రతికినట్టుగా భూమి మీద మనము బ్రతకాలే. సమానమైన సారూప్యత అంటే అలాంటి మనసు చూస్తుంటే క్రమేణా ఏమవ్వాలి అని అంటే, ప్రసాద్ అనేవాడు కనబడకూడదట. క్రమేణా ఎవరు కనబడాలి అని అంటే యేసుక్రీస్తు వారు కనబడాలి. మన మాటలో కానివ్వండి, మన చూపులో కానివ్వండి, మన నడకలో కానివ్వండి, ఇవన్నీ జరగాలి అని అంటే మనస్సును మార్చుకోవాలి. మనస్సును మార్చుకోవాలి. ఈ మనస్సును మార్చుకోవడమే క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ మనస్సును మార్చుకోవడం కొరకే ఇవన్నీ మనం చెయ్యాలి. దీన్ని మానేసి మనం అబ్బాయి అవి కష్టమండి, అవి చాలా ఇబ్బంది అండి, అలా మనం బతకలేమండి అని కొంతమంది సేవకులు కూడా రాజీ పడిపోవడం మొదలుపెట్టారు. ఒక సేవకుడు మండల స్థాయి, మా ఏరియాలో మండల స్థాయిలో పదవి ఉన్న ఒక సేవకుడు ఒకరోజు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఆయన నేను కలిసినప్పుడు ఆ వాతావరణం అంతా చాలా విగ్రహ సంబంధమైన వాతావరణంగా ఉంది. ఎంగేజ్మెంట్లో నేను అడిగా, ఏమంటే మీలాంటి పెద్దలు జోక్యం చేసుకుని ఇదంతా చాలా విగ్రహ సంబంధమైన కార్యక్రమంగా ఉంది కదా, మీలాంటి పెద్దలు జోక్యం చేసుకుని ఇలాంటివి తప్పని చెబితే సంఘం సరి చేసుకుంటుంది, మాలాంటి చిన్నలో మీ వెనక మీరు సరిచేస్తే మేము దాన్ని, మీరు ఒక్క 10% మార్పు తీసుకొస్తే మిగిలినది మేము తీసుకొస్తాక ప్రయత్నం చేస్తామని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? కొన్నట చూసి చూడనట్టుగా మతిపోయింది నాకు. అసలు నువ్వు అలా క్రైస్తవుడు కాదు అని అనిపించింది నాకు. చూసి చూడనట్టు పోవాలి, ఈడేనా దేవుడా చూసి చూడనట్టు పోతాకే. ఒకానొక టైంలో దేవుడు చూసి చూడనట్టు పోయాడు. ఇప్పుడు అలా అంటలేదు కదా, చూసి చూడనట్టుగా కాదట. ఇప్పుడు ఏం చేయాలట చెప్పండి? 17వ అధ్యాయం 30-31 వచనాల ప్రకారంగా అపోస్తుల కార్యాలు మరలా చూడకండి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? అంతటా అందరూ మారు మనస్సు పొందాలే, ఆజ్ఞది. ఎందుకు అనంటే తీర్పు తీర్చే రోజు ఒకటి నిర్ణయించాడు కాబట్టి ఆ రోజు నువ్వు నిలబడేటప్పుడు మనస్సు మారకుండా, నేను ఆదివారం ముసిగేసి కూర్చున్నాను, నేను ఆదివారం చర్చికొచ్చాను, నేను ఆదివారం కానుకేశాను, నేను ఆదివారం సాక్ష్యం చెప్పాను, నేను ఆదివారం పాట పాడాను, నేను ఆదివారం ప్రసంగం చెప్పానంటే ఆ రోజు తోలు తీసేస్తాడట. సో మనస్సు మారడం క్రైస్తవ జీవితం ప్రారంభం. మనస్సు మారాలి. మనస్సు మారాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో మనం బైబిల్ చదవాలి తప్ప ఇక నేను నా వల్ల కాదు అన్నట్టుగా గనక మనం ఉంటే సంగమ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మనం మారవండి. ఎప్పటికీ మనం అందుకే మైండ్లో ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి, నేను చెయ్యగలిగిన దాన్నే దేవుడు నా ముందు పెట్టాడు తప్ప నేను చెయ్యలేని దాన్ని దేవుడు ఎప్పుడు నా మీద పెట్టడు. ఎందుకనంటే మన దేవుడు శాడిస్ట్ కాదు, మన దేవుడు మూర్ఖుడు కాదు. మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమమయుడా కాదా? ప్రేమమయుడేనా? మన దేవుడు న్యాయవంతుడా కాదా? న్యాయవంతుడే కదా. మన దేవుడికి పక్షపాతం ఉందా? ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధుడులై. ఏ విషయాల్లో అంటే సమస్త ప్రవర్తనలోనూ అంటాడు, సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులై
ఉండండి. ఒకవేళ మేము పరిశుద్ధులుగా ఉండమండి, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉంటామనంటే బయట చాలా ఉన్నాయి అలాంటి విశ్వాసాలు. ఇక్కడికి మనం అనర్హులు, గుర్తుపెట్టుకోండి. బయట అలాంటి విశ్వాసాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ వేషాలు వేసినా మనల్ని అడిగేవాడు ఎవడు ఉండడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారాలి. మారితేనే క్రైస్తవ జీవితం. ఒకవేళ నేను మారను అని అంటే గనక ఒకరోజు తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో. ఆ తీర్పును ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అందుకే చూద్దాం. ఇప్పటి వరకు నేను కేవలం ఉపోద్ఘాతం మాత్రమే మీకు చెప్పా. ఇప్పుడు అసలైన విషయాన్ని నేను చెప్తున్నా. ఎందుకు అనంటే మనం మారాలి అన్నది బైబిల్ కోరుకుంటుంది. ఎంతగా మారాలి అనంటే క్రీస్తంతగా మారాలి. బైబిల్లో మీకు కొన్ని వాక్యాలు చూపించాను. క్రీస్తంతగా మనం మారాలి. సో క్రీస్తంతగా మారడం మన వల్ల అవుతుందా అంటే మన వల్ల అవుతుంది కాబట్టే ప్రభువు మన ముందు దాన్ని పెట్టాడు. సో చూద్దాం, ఏం చేస్తే క్రీస్తంతగా మనం మారుతాం, ఏం చేస్తే క్రీస్తంతగా మనం మారుతాం. చెప్పండి, ఏం చేస్తే మారుతాం మనం? చెప్పండి, ఏం చేసాం ఇప్పటి వరకు? చెప్పండి, ఏం చేసాం ఇప్పటి వరకు? చెప్పండి, ఏం చేసాం ఇప్పటి వరకు? మీటింగ్లు పెట్టుకున్నాం. చెప్పండి, ఆదివారం పెట్టుకున్నాం, శుక్రవారం పెట్టుకున్నాం. ఇంకెప్పుడు పెట్టుకుంటున్నారు కార్యక్రమాలు? గురువారమా? నెలకోసారి పెడతాం, సంవత్సరానికి ఒకసారి మీటింగులు పెడతాం, జేమ్స్ గారిని తీసుకొస్తాం. చెప్పండి, ఈయన చేసాం. ఇంకేం చేసాం? ఎంత మారం అంటే ఇవి చేస్తే మనసు, చెప్పండి, మారదు. ఇవి మనసు మారే కార్యక్రమాలు కాదు, గుర్తుపెట్టుకోండి. మనసు మారాలి అని అంటే వీటితో పాటుగా కొన్ని చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనసు మారద్ది. ఏం చెయ్యాలి అని అంటే మనకి ముందు మారిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మనకి ముందు వాళ్ళు ఏం చేశారో మనము కూడా అదే చేయాలి. చూద్దాం. నేను మీకు ఒక 3 కేసులు చూపిస్తాను. 3 కేసులు. ఈ 3 కేసుల్లో ముగ్గురు మనకన్నా ప్రమాదకరమైన వ్యక్తులు కనబడతారు మనకి. మనకన్నా చాలా చాలా దుర్మార్గులు వాళ్ళు, మనకన్నా చాలా భయంకరమైన వ్యక్తులు వాళ్ళు. అయినా వాళ్ళు మారు మనసుకి పొందుకున్నారు వాళ్ళు. కాబట్టి కేసు నెంబర్ 1 చూద్దాం. మారు మనసు ఏ విషయాల మీద దృష్టి పెట్టి మారు మనసు వస్తుందో చూద్దాం. ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి మారు మనసు కోసం అంటే చూద్దాం. నెంబర్ 1 లూకా సువార్త. త్వరగా మన ప్రయాణం అర్థమైంది కదా? మన ప్రయాణం అర్థమైందా? దేనికోసం స్టడీ చేస్తున్నాం మనం? మారు మనసు ఏం చేస్తే వస్తుంది? మారు మనసు పొందుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి మారు మనసు ఏం చేస్తే వస్తుంది? మనకి ముందు భక్తులు ఏం చేశారో దాన్ని చూద్దాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు చదువుదాం. అందరూ కూడా చూడండి. కేసు నెంబర్ 1 వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యము లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, ఎంత త్వరగా ఈ వ్యక్తి పరదేశకు వెళ్ళిపోయాడు. ఎవరితను నాకు తెల్లదండి అంటే ఇంక చేసేది ఏం లేదు. ఈ వ్యక్తి ఎవరో తెల్లదంటే ఇంక చేసేది ఏం లేదు. యేసుక్రీస్తు వారితో పాటుగా ఎంతమంది సిలువ వేయబడ్డారు చెప్పండి? పురుషులు మాట్లాడట్లేదు. ఎంతమంది? కరెక్ట్గా చెప్పండి. 2 ముగ్గురా? కరెక్ట్గా చెప్పండి. 2 ముగ్గురా? యేసుక్రీస్తు వారు కాకుండా క్రీస్తుతో సిలువ వేయబడిన వాళ్ళు 2 ముగ్గురా? కరెక్ట్గా చెప్పాలి. నాకు తప్పు చెప్తున్నారు. 2 ముగ్గురా? పక్కా? వెరీ గుడ్. 2.
కంగారు వచ్చేసింది. ఇదేట్రా ముగ్గురు మాకు తెలియకుండా ఇంకొకరిని ఎప్పుడు వేశారు అనుకుంటున్నారు. ఇద్దరే, కంగారు పడకండి. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడిని సిలువ వేస్తే ఎప్పుడు ఏ టైంకి వేశారు సిలువ? సిలువ ఏ టైంకి వేశారు? రాంగ్ ఆన్సర్. సిలువ ఏ టైంకి వేశారు చెప్పాలి. సిలువ ఏ రోజున వేశారు పోనీ? గుడ్ ఫ్రైడే. ఎస్, గుడ్ ఫ్రైడే, వెరీ గుడ్. ఏ టైంకి వేశారు సిలువ? రాంగ్ ఆన్సర్. ఏ టైంకి వేశారు సిలువ? 12 గంటలకి. రాంగ్ ఆన్సర్. ఏ టైంకి వేశారు సిలువ? సాయంకాలం. చాలా దారుణమైన ఆన్సర్ అది. ఏ టైంకి వేశారు సిలువ? ఉదయం 9 గంటలకండి. రాత్రి గెత్సెమనే తోటలో యోధా వెళ్ళి ముద్దు పెట్టిన తర్వాత సుమారు 2 ఎంత అవ్వచ్చు ఆ మిడ్ నైట్, ఆ టైం. అప్పుడు తీర్పులు జరిగాయి, 6 విచారణలు జరిగాయి యేసుక్రీస్తు వారికి. అన్న దగ్గర, కైపా దగ్గర, హేరోదు దగ్గర, పిలాతు దగ్గర, ఇలా 6 విచారణలు జరిగాయి ఆయనకి. 6 విచారణలు జరిగిన తర్వాత ఏ దోషము లేదు ఆయనలో, నీతిమంతుడని పిలాతు ఒప్పుకుని చేతులు గడిగేసి ఈ పాపంతో నాకు సంబంధం లేదని సిలువ వేయడానికి, యూదులకి సిలువ వేయడానికి తన సైన్యంతో, రోమా సైన్యంతో అప్పగించేశాడు. రోమా సైన్యంతో అప్పగించి, మీరు చూడండి ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఒకసారి మరలా చూడండి. 9 గంటలకి, శుక్రవారం 9 గంటలకి ఆయన్ని సిలువకు అప్పగించారు. 9 గంటలకి ఆయనతో పాటుగా కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు సిలువ వేయబడ్డారు. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు సిలువ వేయబడే ఆ టైంకి ఇద్దరు ఎలా ఉన్నారు అని అంటే కరుడుగట్టిన నేరస్తులు. ఇద్దరికీ మారు మనసు లేదు. ఏ టైంకి? ఉదయం 9 గంటలకి. ఇద్దరికీ మారు మనసు లేదు. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త ఇద్దరికీ మారు మనసు లేదు. చూద్దాం. 27వ అధ్యాయము 44 వచనం. 27:44 ఒకరు చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. చూసారా, దొంగ అనట్లేదు, దొంగలును బహువచనం వాడుతున్నాడు. దొంగలును ఇద్దరు కూడా ఉదయం సిలువ వేసే టైంకి ఆయన్ని ఎటకారం చేశారు. ఏమని చేశారనంటే, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించు. కింద ప్రధాన యాజకులు ఎలాగైతే ప్రభువును అన్నారో, వెటకారంగా మాట్లాడారో, నువ్వు రాజువా, నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా కాపాడు. నిన్నే నువ్వు కాపాడుకోలేనప్పుడు మమ్మల్ని ఎలా కాపాడుతావు? ఈరోజు పనికిమాలిన వాళ్ళు మాట్లాడుతున్నారే. అడవుడు పిలక పెట్టుకున్న పంతులు కాని పంతులు ఆయనే. ఎవరైనా మనోహర్ దాస్ ఆయన, నిన్ను నువ్వు కాపాడుకోలేదు కానీ మమ్మల్ని కాపాడుతావా? ఇది ఎక్కడదే? ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు అది. ఆ సిలువు దగ్గరే మాట్లాడుతున్నారు ఆ మాటలో. ఆ 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువ ఎక్కిన ఆ శుక్రవారం దగ్గర నుంచే ఆ శబ్దాలు వస్తున్నాయి. నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు. నిన్ను కాపాడుకుంటే నువ్వు హీరో, నిన్ను కాపాడుకోకపోతే నువ్వు జీరో. అందుకే వాళ్ళు ఏమంటున్నారనంటే, మీ దేవుడు జీరో, మీ దేవుడు జీరో, మా దేవుడు హీరో అంటున్నారు. మన దేవుడు జీరో అన్నది వాళ్ళు ఎక్కడ చూశారు? శుక్రవారమే చూశారు. మన దేవుని హీరోయిజం ఆదివారం వాళ్ళు చూడలేదు. మనం చూసాం కనుకే మన దేవుడు మనకే హీరో కదా. ఉదయం 9 గంటలకే వీళ్ళిద్దరూ ప్రభువు దృష్టిలో, వీళ్ళిద్దరూ ఎలా చూస్తున్నారు ప్రభువుని? నిన్ను నువ్వు కాపాడుకో. చెప్పండి, ఆ మాట కూడా చదవండి, ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. 40 వచనంలో 27:40 మత్తయి, దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగుమని చెప్పి ఆయనను దూషించిరి. చూసారా, నిన్ను నీవే రక్షించుకుని ఇప్పుడు సిలువ మీద నుంచి కిందకి దూకే, నువ్వు దేవుని కుమారుడు అయితే. వీళ్ళకి నిరూపించడానికే ఆయన దూకేస్తే సిలువ మీద నుంచి దాన్ని ఇలా బదలగొట్టేసి, తెలుగు సినిమా హీరోలు చేస్తారు చూసారా, ఇలా కుర్చీలకు కట్టేస్తే టక 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 ఇరిసేసి అలా చేసుకుని వచ్చేయాలట కిందకి ఆయన. అప్పుడు నమ్ముతారట.
ఉదయం 9 గంటలకి వీళ్ళిద్దరి మైండ్ ఎలా ఉంది అని అంటే, మత్తయ్య గారు చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరి మైండ్ ఎలా ఉంది? ఉదయం ఎలా ఉంది? నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఉదయం 9 గంటలకి. ఉదయం 9 గంటలకి ఇలా ఉన్న ఇతని మైండు కొంత టైం గడిచే కొద్దీ ఎంతగా మారిపోయాడు అని అంటే, ఎంతగా మారిపోయాడంటే పరదేశు వెళ్ళేంతగా మారిపోయాడు. అదండి ఆశ్చర్యం. ఉదయం తిట్టినవాడు, 9 గంటలకి తిట్టినవాడు, మధ్యాహ్నం 3 గంటలకి ప్రభువు వారు కేక వేసి చనిపోయారు ఆయన. మరి 12 గంటలకు మారాడో, 1 గంటకు మారాడో, 2 గంటలకు మారాడో, 2:30కు మారిపోయాడు. మొత్తం మీద ఏమని మాట్లాడుతున్నాడో, ఏమని చెప్తున్నాడో, నీవు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను మర్చిపోకనగానే ప్రభువు మారు మనసును చూసే ఆయన గనుక ఆ దేవుడు ఏం చేశాడంటే వెంటనే నిశ్చయముగా నాతో నువ్వు పరదేశం అంటే నెమ్మది పొందే స్థలంలోకి. అంటే వాడు చూడండి, గంటల వ్యవధిలో ప్రపంచంలో ఏ మనిషికి లేనటువంటి దక్కనటువంటి ఒక మహద్భాగ్యాన్ని దక్కింది వాడికి. ఏంటనంటే ఆ గంట వ్యవధి, ఆ 2 గంటల వ్యవధిలో నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఈరోజు దానికోసమే మనం ఫైటింగ్ చేస్తున్నాం. ఎలా సాధ్యమైంది? ఎలా మారు మనసు సాధ్యమైంది? అంతే కదా, మారు మనసు వచ్చిన వాడికే ఏమిస్తానన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. పరలోక రాజ్యం అంటే సంఘములోకి రావాలి అని అంటే మారు మనస్సును పొందండి. పరలోకానికి వెళ్ళాలి అన్న దేని చూస్తాడో, తీర్పు దినాన్న దేని చూస్తానన్నాడో, మారు మనస్సును చూస్తాడు. మనసు మారితే మనం దాటుతాం, మనసు మారకపోతే భయంకరమైన నరకానికే పోతాం. ఇతనికి మనసు మారింది. ఒకడేమో నరకానికి పోయాడు, అతనితో ఉన్నవాడు ఒకడు నరకానికి పోయాడు, మరొక ఆయన పరలోకానికి అంటే పరదేశుకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుంటుంది చెప్పండి? ఎలా మారాడు అతను? దేని మీద దృష్టి పెట్టాడు అతను? మనం అనుకుంటున్నాం ఇది కష్టమండి, అబ్బే జరగదండి ఇది అని అనుకున్నాం. మన కోణంలో కష్టం అది. మనం చూసే విషయాల్లో మనం చూడకూడదు. నేనదే చెప్తున్నా. ఆ దొంగ బందిపోటు దొంగ కేసు ఎలాంటి కేసు అని అంటే మరణశిక్ష విధించిన కేసు అది. చంపేమని రోమా అధికారి పిలాతు ఇచ్చేశాడు. వీళ్ళిద్దరిని కూడా చంపేంట్రని. అంత భయంకరమైన నేరస్తులాలు. ఎంతమంది తలలు బదలగొట్టారో మనకు తెలియదు, ఎంతమందిని దోచుకున్నారో మనకు తెలియదు, ఎంతమందిని అత్యాచారం చేశారో మనకు తెలియదు, ఎంతమందిని చంపేశారో మనకు తెలియదండి. అలాంటి కరుడు గట్టిన నేరస్తుల్ని సిలువెక్కిస్తే అంత బందిపోటు దొంగ ఏమైపోయాడు? మనసును మార్చుకుని పరలోకానికే పరదేశకు వెళ్ళిపోయాడు. నీకు కష్టం అంటావేంటి మనసు మారడం? నువ్వేమన్నా బందిపోటు దొంగవా చెప్పు. నీ మీద ఏమన్నా ఇదేంటిది ఛార్జ్ షీట్, నీ మీద ఏమైనా దాన్ని ఏంటంటారు, పండుగ వస్తే తీసుకు లోన్ వేసేస్తారు, ఏంటిది కేసు, ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత 3-4 కేసులు ఉంటే కాదు అదేదో పేరు ఉంటుందండి, రౌడీ షీట్. మన ఏమన్నా రౌడీ షీట్లు మన మీద అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎవరు మంచోళ్ళు? అతను మంచోడా మనం మంచోళ్ళమా చెప్పండి? ఆ సిలువ మీద ఉన్న దొంగ దుర్మార్గుడా, మనం దుర్మార్గులమా? మామూలుగా పోల్చుకుంటే మనం ఎవరిని చంపలేదు, మనం ఎవరి మీద ఏ రోజు పోలీస్ కేసులు మన మీద ఫైల్ అవ్వలేదు. మనం ఏమన్నా చంపేమని మనకి ఉరిశిక్ష వేసేసిన ఖైదీలం కాదు. మనం ఉరిశిక్ష పడ్డ ఖైదీకి మారు మనసు వస్తే ప్రభువు దగ్గర పరదేశకు వెళ్ళిపోతే మనం ఎందుకు మారలేము అని అనుకుంటున్నాం? నా ప్రశ్నది. అంటే అంత కరుడుగట్టిన నేరస్తుడు మారితే మనం ఎందుకు మారలేం? అది మనం ఆలోచించాల్సిందే. అతను మారాడు కదా, మనం ఎందుకు మారలేం? ఆలోచించరా? వాడికి ఉద్యోగం వచ్చింది, నాకెందుకు రాదో? ఉద్యోగం దగ్గర ఆలోచిస్తున్నాం కదా. వాడు ఇల్లు కట్టాడు, నేనెందుకు కట్టకూడదు కదా. వాడు ప్రసంగం చెప్పాడు, నేనెందుకు చెప్పకూడదు? వాడు పాట పాడాడు, నేనెందుకు పాడకూడదు? ఉన్నదా లేదా? మరి పక్కోడితో కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ దొంగ మారినప్పుడు, ఆ దొంగ పరదేశకు వెళ్ళినప్పుడు, సాక్ష్యం మనకు కనబడుతున్నప్పుడు మనం ఎందుకు మారలేము అన్న ఈ ఆలోచన మనకు లేదండి. మనకు లేకుండా మనం ఏమనుకుంటున్నామంటే బైబిల్లో ఎన్నో రాయబడతాయి, అవన్నీ మనం పాటించే కాదు. ఏమనుకున్నా ఆదివారం రొట్టె ద్రాక్షరసం దాన్ని తీసేసుకుంటే పాపాలన్నీ క్షమించబడిపోతాయి.
కాబట్టి ఇది ఒక భయంకరమైన భక్తి అండి. ఇది సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసే భక్తి ఇది. కాబట్టి మారాలి. చూద్దాం ఇతను ఏం చేశాడు అని అంటే, దేని మీద దృష్టి పెట్టాడు అంటే, అక్కడ ఏమైనా ప్రసంగాలు చెప్పారా? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం లాంటి ప్రసంగం ఏమైనా చేశాడు? అక్కడ ఉపమానాలు ఏమైనా చెప్పాడా? ప్రసంగాలు లేవు, ఉపమానాలు లేవు. అద్భుతాలు ఏమైనా చేశాడా సిలువ మీద? చెప్పండి, ఏమైనా జరిగినాయా? సిలువ మీద నుంచి ఏమైనా చేశాడా? ఆయనకే మాట రానటువంటి భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు ఆయన. ప్రసంగం లేదు, అద్భుతం లేదు, ఉపమానం లేదు, ఏమీ లేదు, ఏమీ లేదండి. మరి ఆయన దేని మీద దృష్టి పెట్టాడు అంటే, ఒక మాట తన సహోదరుడితో మాట్లాడుతున్నాడు చూడండి, దాని మీద మనం దృష్టి పెడితే ఆటోమేటిక్గా మారు మనసులోకి మనం నడిపించబడతాం. అయితే 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అంటే, ఇతనికి మారు మనసు ఎందుకు వచ్చింది అంటే, దేవునికి భయపడడం మొదలు పెట్టాడు కాబట్టే మారు మనసు వచ్చింది. అందుకే పక్కోడిని అడుగుతున్నాడు, నువ్వు దేవునికి భయపడవేంట్రా, ఇంకా మారవా నువ్వు, ఇంకా ఎందుకు ఇతన్ని నిందిస్తున్నావు, ఇంకా ఎందుకు ఈ నీతిమంతుడిని అలా దూషిస్తున్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటే, ఇతనికి మారు మనసు ఎందుకు వచ్చింది అని అంటే చెప్పండి, అతను దేవునికి భయపడడం మొదలు పెట్టాడు. అర్థమైందా? మనకి మారు మనసు రావాలి అని అంటే మన దృష్టి దేవుని ఎడల భయము మీదకి మన దృష్టి వెళ్ళాలి. ఇతని దృష్టి దేవుని ఎడల కలిగే ఆ భయం మీదకే అతని దృష్టి వెళ్ళింది కాబట్టి అక్కడ ప్రసంగాలు లేవు, అద్భుతాలు లేవు, అయినా కూడా అతనిలో మారు మనస్సు వచ్చిందండి. అక్కడ నిజమే, దేవుని మీద ఆ భయం, దేవుని ఎడల కలిగే శిక్ష, ఆ భయం మీద దృష్టి పెడితే మనం మారతామా అంటే మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దేవుని ఎడల కలిగేదాన్ని ప్రభువు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్తాడు. ఇదే లోకాసు వార్తలో ఆయన ఏమని మాట్లాడతాడంటే, ఒక్కసారి 12వ అధ్యాయానికి వచ్చి చూద్దాం. 12వ అధ్యాయానికి వస్తే ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు చూడండి, మొదటి వచనం నుండి. అంతలో ఒకనినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగెను. చెప్తున్నాడు, పరిసయ్యుల వేషధారణను, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పండే, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? మరుగైనదేది బయలుపరచబడకపోదట, రహస్యమైనదేది తెలియబడకపోదు. మరుగైనది, రహస్యమైనది ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? కిందకు వచ్చేసరికి చూడండి, అంచేత మీరు చీకట్లో మాట్లాడుకునేవి వెలుగులో వినబడతాయి, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపబడతాయి. నా స్నేహితులైన మీతో నేనేం చెప్తున్నానంటే, దేహమును చంపిన తరువాత ఏమీ చెయ్యని వారికి భయపడకండి. ఎవనికి మీరు భయపడాలి అనంటే మీకు చెబుతాను, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికే భయపడండి, ఆయనకే భయపడండి అని మీతో చెప్పుచున్నాను. ఒకవేళ మీరు శాస్త్రులకు భయపడుతున్నారేమో, వారి బోధలకు భయపడుతున్నారేమో, వారి విధానాలకు మీరు భయపడుతున్నారేమో, మీరు భయపడాల్సింది దేనికో తెలుసా? దేవునికి మాత్రమే మీరు భయపడండి. శాస్త్రులు మహా అయితే శరీరాన్ని చంపగలరు, కానీ దేవుడు ఆత్మను శరీరాన్ని కలిపి నరకములో పడద్రోయ శక్తి కలిగిన వాడు దేవుడు అని మాట్లాడుతూ, ఒకవేళ మీ భయం వాళ్ళ దగ్గర అలా ఉంటూ నా దగ్గర మీరు నటిస్తున్నారేమో వేషధారణలాగా, అందుకే మరుగైనది, రహస్యమైనది బయలుపరుస్తాను, వెలుగులోకి తీసుకొస్తాను అని చెబుతున్నాడు. నిజమే, దేవుడు ఎలాంటి వాడు అని అంటే, భక్తిగా ఉంటే మనల్ని హైట్స్లోకి తీసుకెళ్తాడు. మనము ఒకవేళ ఏదైనా రహస్య పాపం చేస్తే దాన్ని వెలుగులోకి తెస్తాడు ఆయన. దేవుడు పాపాన్ని ఎక్కడికి తెస్తాడట? వెలుగులోనికి. దాచుకోడండి దేవుడు. మన బిడ్డలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? దాచుకుంటాం. కానీ దేవుడు దాచుకోడు. ఎందుకు బయట పెడతాడు అని అంటే, మారాలి అని అంటే నీవు చేసిన పాపాన్ని కొంత టైం వరకు కప్పుతాడు,
ఆ తర్వాత దాన్ని కప్పడు దేవుడు, బయటికి తెచ్చేస్తాడు. అందుకే దేవునికి మీరు భయపడండి, దేవునికి మీరు భయపడండి. ఎప్పుడైతే దేవునికి మీరు భయపడడం మొదలు పెడతారో పాపము చేయడానికి ఆలోచన వస్తుంది. పాపము చేయడానికి దేవునికి భయపడడం మానేస్తే పాపాన్ని మనం చాలా ఈజీగా చేస్తాం. ఉదాహరణకే ఇక్కడ ఈ చర్చిలో ఎంతమంది కూర్చుని ఉన్నాం కదా, ఇక్కడ మనలో ఎవరికైనా సినిమాలు చూసే అలవాటు ఉంటే సెల్ ఫోన్లో ఇక్కడ సినిమా చూడగలరా? సెల్ ఫోన్ ఆన్ చేసి ఇక్కడ సినిమా చూడగలరా? ఇక్కడ సీరియల్ చూడగలరా? ఇక్కడ ఎందుకు చూడలేం? ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎందుకు చూడలేం? దేవుని మందిరంలో కూడా పనికి మనల్ని పనులు చేస్తున్నారులేండి, అది కాదు, మనుషులు ఉన్నారన్న భయం, అంతే కదా. ఇప్పుడు నేను సీరియస్గా ఇంత ప్రసంగం అయిపోయిన తర్వాత, ఇక్కడ అయిపోయిన తర్వాత జబర్దస్త్ ఆన్ చేశాను అనుకోండి, నా పక్కన ఉన్న బాబు ఏమంటాడు? ఎంత దొంగ నాటకం ఆడేవరా అనుకుంటాడా? అప్పుడు నేనేమనుకో, బాబు దృష్టిలో నేను విలన్ అయిపోతున్నాను కాబట్టి బాబు దృష్టిలో నేను మంచోడుగా ఉండాలంటే నేనేం చేయాలి? ఇక్కడ నాలో ఉన్న బలహీనత బయట పెట్టకూడదు. అప్పుడు నేను ఎక్కడ చూస్తాను? పోర్నోగ్రఫీ చూసినా సినిమాలు చూసినా ఎక్కడ చూస్తాను? నేను ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా వెళ్ళి ఎక్కడ ఉంటానో, ఎక్కడ నాకు ఆ ప్రవేశం దొరుకుద్దో, నా బలహీనతను అక్కడ దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. అందుకే క్రైస్తవులైన తరువాత బహిరంగ పాపాలు మానేసి మనం ఏం చేస్తామంటే రహస్య పాపాలు చేస్తాం. రహస్య పాపాలు, చీకట్లో తాగుతాం, చీకట్లో వ్యభిచారం చేస్తాం, చీకట్లో కొడతాం, చీకట్లో తిడతాం, చీకట్లో అబద్ధాలు ఆడతాం. 10 మంది ఉన్న చోట మాత్రం ఇప్పుడు చూడండి, నోట్లో వేలు పెడితే చెప్పండి కొరికినట్టున్నారా? అదే ఒంటరిగా ఉన్నప్పుడు ఏలు కాదు జబ్బ దాకా తాగేస్తారు. అక్కడ దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన ఉంటే, ఎక్కడ నీ ఒంటరితనంలో ఉన్నప్పుడు, నిన్నెవ్వరు చూడట్లేదన్నప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడన్న దృష్టి దాని మీద నీకుంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం? ఫోన్ ఆన్ చేయగలమా? చెప్పండి, ఫోన్ ఆన్ చేయగలమా? నీ కిచెన్లో ఉన్నప్పుడు, నీ బాత్రూంలో ఉన్నప్పుడు, నీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు, నీ కాలేజీలో ఉన్నప్పుడు, నీ స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు, అంతే. చర్చిలో ఉండే ఈ విశ్వాసులు ఆదివారం కూర్చుంటారు లేదా ఇలాంటి మీటింగుల దగ్గర, తర్వాత ఎవరు బ్రతుకులు వాళ్ళవే. కాలేజ్లో ప్రిన్సిపల్ ఉంటాడు, ఇంట్లో అమ్మ నాన్న కొంతవరకే మనల్ని కాస్తారు, కానీ అనునిత్యము మనల్ని చూసేది ఎవరో? దేవుడు. అనునిత్యము మనల్ని చూసేది ఆయన. నువ్వు ఏ కోణంలో నువ్వు చూడు, ఏ దేశం పరిగెట్టి నువ్వు చేయి, ఎక్కడ నువ్వు చేయి, దేవుడు చూస్తాడా చూడ్డా? దేవుని ఎడల భయం, ఆ దృష్టి, అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న దృష్టి ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో, అమ్మో మా సార్ నన్ను చూస్తున్నాడని తప్పెలా చేయకుండా ఉంటామో, అమ్మ నాన్న నన్ను చూస్తున్నారు తప్పెలా చేయకుండా ఉంటామో, అమ్మో మా చర్చి వాళ్ళు చూస్తున్నారు తప్పెలా చేయకుండా ఉంటామో, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడని తప్పు చెయ్యకుండా, ఆయన కనుదృష్టికి తప్పించుకోలేని చోటు లేదు కనుక భయపడడం మొదలుపెట్టి తప్పుకి, పాపానికి దూరంగా పరిగెట్టడం మొదలు పెడతామండి. దేవుని ఎడల భయం ఉంటే ఫస్ట్ పాయింట్ ఏమొస్తుందో తెలుసా? మారు మనస్సులోకి అడుగులు పడతాయి. ఈరోజు భయం లేదు కనుకనే ఏం చేస్తున్నారు? మనస్సును మార్చుకోవడంలో భయం లేదు కనుకనే ఏమనుకుంటున్నాం? దేవుడు ప్రేమమయుడండి, దేవుడు చంపుకోడండి, దేవుడు నరకానికి ఎందుకు పడేస్తాడండి అని భయము లేనటువంటి కొన్ని డాక్టరీన్స్ పుట్టించుకుని, భయము లేని కొన్ని దుర్బోధలు నమ్మి మనం ఏం చేస్తున్నామంటే ఎన్ని పాపాలు చేసినా దేవుడు మనల్ని నెత్తి మీద ఎక్కించుకుంటాడు, ఊరేగిస్తాడు మనల్ని అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు క్రీస్తులా ఉన్నవాడినే పరదేశు లేదా పరలోకానికే తీసుకుంటాడు తప్ప క్రీస్తు లాంటి పరిపూర్ణతలో ఏ కొంచెం తగ్గినా గుర్తుపెట్టుకోండి ఆయన అంగీకరించడు. కారణం ఏంటి అని అంటే మారు మనస్సు ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం, లేకపోతే రాలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు పనికిమాలిన పనులు మనుషుల ముందు చేయలేరేమో కానీ పనికిమాలిన పనులు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాం కనుక అక్కడ కూడా మనతో ఎవరున్నారు అని అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్న ఆ దృష్టి నీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ రోజు నీ రహస్య జీవితం సమాధి చేయబడుతుంది.
ఆ రోజే చేయబడుతుంది. లేకపోతే నీ రహస్య జీవితానికి అంతుండదు. ఇక్కడ బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? మరలా మామూలుగానే నటించడం మొదలు పెడతాం. అందుకే భయపడడం మనం నేర్చుకున్నప్పుడండి, దేవునికి భయపడడం మనం నేర్చుకున్నప్పుడండి తప్పు చేయడం మానేస్తాం. మా ఏరియాలోకి మొన్న మధ్యన ఒక పులి వచ్చింది. పత్తిపాడు ఏరియాలోకి 1 year బ్యాక్, 1.5 year 2 years అవుతుంది. పత్తిపాడు ఏరియాలోకి ఒక పులి వచ్చింది. సుమారుగా దగ్గర 30 రోజుల పాటు బెంగాల్ టైగర్ అన్నమాట. అది 30 రోజుల పాటు ఆ పులి ఆ ప్రాంతాల్లోనే తిరిగింది. పత్తిపాడు జగ్గంపేట దాటిన తర్వాత పత్తిపాడు అనే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, కొన్ని పల్లెటూర్లు ఉంటాయి, సుమారు ఒక 15 పల్లెటూర్లని ఆనుకుని ఒక దట్టమైన అరణ్యం ఉంటే ఆ ప్రాంతంలో తిరిగింది పులి. మీరు చూసే ఉంటారు. అందరూ టెర్రర్లో ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో పులి తిరుగుతుంది అని అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి భయం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీ ఊరు వచ్చింది అని అంటే మీటింగ్ చేస్తారా చేయరా? మీరు చెప్పండి. మీ ఊర్లో పులి తిరుగుతుందంటే నన్ను రమ్మంటారా రావద్దంటారా? చెప్పండి. అన్నయ్య బతుకుంటే వచ్చే నిలబెట్టుకోవచ్చు అన్నయ్య. ఇప్పుడు గనక మనం కూడుకున్నామా దానికి మనం చికెన్ అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు పొరపాటును కూడా ఇటు సైడ్ రాకండి అన్నయ్య, మేము కూడా అవసరమైతే దొల్లొచ్చేస్తాం అన్నయ్య అంటాడు తమ్ముడు. అంతేనా కదా? పులి తిరుగుతుంది అని అంటే ఆ ప్రాంతాలు ఎలా ఉంటాయి? చాలా టెర్రర్తో ఉంటాయండి. ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ ప్రాంతాలు ఆ టైంలోనట ఎక్కువగా ప్రాంతాల్లో కోడి పందాలు ఆడేవారు. జీడిమామిడి తోటలో, కొండ ప్రాంతాలు, అక్కడ ఎక్కువగా మదుగుండేదన్నమాట. ఎక్కువగా మగవాళ్ళు ఎక్కువగా కష్టపడడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. జీడిమామిడి మొక్కలు పెంచుకోవడం, ఈ వరి వ్యవసాయం అది తెలియదు. ఆ మొక్కలు పెంచుకోవడం, సీజన్లో కష్టపడడం, అన్ సీజన్లో ఏం చేసేవారు అంటే ఈ పేకాటలాడడం, కోడి పందాలు వేసుకోవడం, ఎక్కువగా కొండచాట్లకి వెళ్ళి ఆ జీడిమామిడి తోటల్లో పందాలు వేసుకునేవారు. సుమారు 1 రోజులు పులి తిరిగింది కదా, 1 రోజులు కాదు, దగ్గర ఒక 3 నెలల పాటుగా కోడి పందాలు కానీ పేకాటలు కానీ అక్కడ ఆడలేదట. ఎందుకు? ఒకవేళ కోడెట్టుకుని కానీ ఈడు వెళ్ళాడు అనుకోండి అక్కడికే, జీడిమామిడి తోటలోకి, పులి వచ్చి ఈయన పట్టేసుకుంటుంది. 1 రోజులు సుమారు తిరిగిన 1 రోజులు, ఆ తర్వాత ఒక 2 నెలల పాటు ఆ భయం వాళ్ళని వదలక కోడి పందాలు లేవు, పేకాటలు లేవు. విచిత్రం చెప్పనా? బ్రాందీ తాగి రోడ్డు మీద పడిపోయేవాడు కూడా ఆ టైంలో రోడ్డు మీద పడట్లేదట. ఎందుకు? ఒకవేళ రోడ్డు మీద పడితే తీసుకుపోద్దండి. చెట్ల జోడికి వెళ్ళి విచారాలు లేవు. ఇదివరకేమో కొట్టుకుని పడేది కాదట ఒకడికొకడే. ఇప్పుడు ఎవడైనా సరే బయటికి వెళ్ళాలి అనుకో ఏమంటున్నారు తెలుసా? ఎవడికాడు ఇదివరకు బండి వేసుకుపోయేవారు, ఇప్పుడు ఏమనేవారు తెలుసా? ఆ టైంలో ఒరే అందరం కలిసి వెళ్దాం రా, 10 బళ్ళు కలిసే వెళ్ళాలి, అందరం కలిసే రావాలి. నైట్ టైము 7 అయ్యేసరికి 6 అయ్యేసరికి ఎవడో రోడ్డు మీద ఉండేవాడు కదా. అందరూ నిర్మానుష్యంగా, అందరూ బిక్కుమనంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ టైంలో అక్కడ ఉండేవారట. రోజు ఒక సహోదరి నా మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఈ మాటలు చెప్తుంటే ఆవిడ అంటుందన్నమాట, అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య మీరు ఏది చెప్పారో ఎగ్జాక్ట్ మేము అలాగే ఉన్నామన్నయ్య ఆ ప్రాంతంలో అంటాం. న్యూస్లో చెప్పాడు నేను చెప్పినవన్నీ కూడా. పులికి భయపడితే ఆ 1-2 నెలల్లో ఏం చేశారు వాళ్ళు? పేకాట వదిలేశారు, వ్యభిచారం వదిలేశారు. చెప్పండి. ప్రేమ వచ్చేసింది వాళ్ళకే. కొట్టుకుని తిట్టుకునేవారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఐకమత్యంగా ఉండాలిరా. పులి మనం సింగిల్కి వెళ్తే పులి మనల్ని వేసేద్ది కాబట్టి ఐకమత్యంగా ఉండాలిరా. ప్రేమ అన్నీ వచ్చేసినాయి చూడండి. పులికి భయపడితేనే వ్యభిచారం మానేసి, పేకాటలు మానేసి, దొంగతనాలు మానేసి, తాగుడు మానేసి, పులికి భయపడితే, మరి దేవుడికి భయపడితే మార్పు వస్తుందా రాదా? పులికి భయపడితేనే ఎంత మార్పు వచ్చినప్పుడు దేవుడికి భయపడితే ఎంత మార్పు వస్తుంది? కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే దేవుణ్ణి చేతగానోడుగా చూసి దేవుడు ఏమీ చేయడన్నట్టుగా ఒక మొండి ధైర్యంతో మనం బ్రతుకుతాం. కాబట్టి మనలో మార్పు అన్నది రాదండి. ఈ కరుడు గట్టినటువంటి ఈ బందిపోటు ఎందుకు మారాడో తెలుసా? ఎందుకు మారాడు ఈ బందిపోటు? దేవుని ఎడల భయం. అందుకే అంటున్నాడు పక్కోడితో, ఒరే నువ్వు దేవునికి భయపడవా? భయపడ్డాడు కాబట్టే మారాడు. పక్కోడు భయపడలేదు కాబట్టి వాడు దొంగగానే చచ్చిపోయాడు. అందుకే నువ్వు మారు మనస్సు కావాలి నీకంటే అన్ని విషయాల్లో
దేవునికి భయపడడం నేర్చుకో. రహస్యంగా అప్పుడు నువ్వు పాపాలు చేయడం మానేస్తావు. ఎందుకంటే ఎక్కడైనా సరే దేవుడు ఉంటాడు. 139వ కీర్తన మీరు చదవండి. దావీదు భక్తుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదు భక్తుడు అంటాడు, నేను అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు. మాట నా నోట రాకమునిపే అదేంటో నువ్వు చెప్పగలవు అంటాడు. నా నోట్లో ఉన్నది, నా మనసులో ఉన్నదే. లేదా నేను తప్పించుకుని ఎక్కడికి పారిపోదామన్నా ఈ ప్రపంచంలో అణువు ఉన్న చోట నువ్వు ఉన్నావు అని చెప్పాడండి. అందుకే దేవుడు మనల్ని గాలి వ్యాపించిందో చూసారా మన చుట్టూ, అలా మన చుట్టూ దేవుడు ఉన్నాడు గనుక ఆయన ముందు ఆయన చూస్తున్నాడన్న భయంతో మనం ఉన్నప్పుడండి భక్తి ఆటోమేటిక్గా వస్తుంది, మారు మనసు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే నిజంగా దేవుడు చూస్తున్నాడు అనుకుంటే పౌర్ణమి చూడగలమా? చెప్పండి, చూడగలమా? చూడగలరా? అమ్మా నాన్న చూస్తున్నప్పుడు పౌర్ణమి మూవీ చూడగలరా? యంగ్స్టర్స్ని అడుగుతున్నా. పాస్టర్ గారు చూసేటప్పుడు పౌర్ణమి మూవీ చూడగలరా? స్కూల్లో ప్రిన్సిపాల్ చూసేటప్పుడు పౌర్ణమి మూవీస్ చూడగలరా? చూడం. ఎందుకు చూడమనంటే చూస్తున్నారన్న భయం. మరి దేవుడు చూస్తున్నాడన్న భయం మన మైండ్లోకి వెళితే నువ్వెందుకు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫోన్ నిండా ఆ బూతు బొమ్మలు వస్తున్నాయి? ఆ మైండ్లోకి అది వెళ్ళట్లేదు కాబట్టి. రేపటి నుంచి సాధన చెయ్యి. దేవుడు నన్ను వాచ్ చేస్తున్నాడు అని నువ్వు సాధన చేస్తే గుర్తుపెట్టుకో, 10 మంది ముందు ఎలా ఉంటావో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటావు. గొడవలు ఉండవు, తిట్టడం ఉండదు. దేవుడు ఏం చెప్పాడో ఆయన చూస్తున్నాడు కాబట్టి అలాగే చేయడం మనం మొదలు పెడతామండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నేను చూశాను. ఆయన ఏం చేశాడనంటే మారు మనసు లేదు. ఏ విషయంలో? మందు విషయంలో. సుమారు 10-15 కాయలు ఇవి ఉంటాయి కదా, నిబ్బుల క్వార్టర్ల మొత్తం మీద ఏవో తెచ్చుకున్నాడు. ఇంటి అదేంటంటారు, సన్సైడ్ మీద పెట్టేసుకున్నాడు. మరి ఈ మారినోళ్ళకి మళ్ళీ సిగ్గోటు ఉంటుంది కదండి. మళ్ళీ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే మళ్ళీ దేవుడు మళ్ళీ వీళ్ళకి ఇదొకటి ఉంటుంది, ఈ భావజాలం. ఎవరేమనేసుకుంటారని భయపడతారు. మరి దేవుడు ఏమనుకుంటాడో దానికి భయపడరు. తెచ్చుకుని సన్సైడ్ మీద పెట్టుకున్నాడు. 15 కాయలు ఎన్నో. నేను ఆ సన్సైడ్ ఎక్కాను. ఒక పరిస్థితి వచ్చి ఆ సన్సైడ్ ఎక్కేసరికి ఆ పైన మేము ఉంటాం, ఆ సన్సైడ్ ఎక్కాం. వాటర్ వెళ్ళట్లేదని వెళ్ళేసరికి కాయలు ఉన్నాయి. ఏటీ గొడవ అనంటే గొడవ ఏంటనంటే ఏంటనంటే అతను మానలేదు. స్మోక్ ఉంది, డ్రింక్ ఉంది, ఎవరు చూడకుండా రహస్యంగా దాన్ని ఏం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, సన్సైడ్ మీద పెడితే భార్యకి తెలియదు, సన్సైడ్ మీద పెడితే బిడ్డలకి తెలియదు, సన్సైడ్ మీద పెడితే మనుషులకి తెలియదు, సన్సైడ్ మీద పెడితే దేవునికి తెలియదా? చెప్పండి, దేవునికి తెలుసో తెలీదా? నువ్వు సన్సైడ్ మీద కాదు కదా, నువ్వు ఎక్కడ దాచినా ఆయన పట్టుకుంటాడు. అది ఆ ఆలోచన ఎప్పుడు పోద్ది మనకే? ఎప్పుడు పోద్ది? దేవుని దృష్టిలో నుంచి నేను తప్పించుకోలేనన్న భయం నీలో పుట్టినప్పుడు అప్పుడు పోద్ది. ఆ భయం, అదే అంటాడు, ఇతను దేని మీద దృష్టి పెట్టాడనంటే దేవుని ఎడల భయం, దేవుని వలన కలిగే భయం. ఆ భయం మీద దృష్టి పెట్టాడు కాబట్టి బందిపోటు మారాడు. నువ్వు కూడా దృష్టి పెట్టు, మారుతావు. దృష్టి పెట్టి, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు లెక్క అడుగుతాడు, దేవుని ముందు నేను దోషినవుతాను, కాబట్టి నేను మారాలి అన్న ఆలోచన మనకే రావాలి. అలా వచ్చినప్పుడు సంగమా ఆటోమేటిక్గా మనలో మారు మనసు అన్నదే ప్రారంభమవుద్ది. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు చేర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచుచున్నప్పుడు ప్రతి తగిన మెప్పు. నువ్వు చీకట్లో చేసే ప్రతిదీ ఒకరోజు ఆయన ఏం చేస్తాడట, వెలుగులోనికి తెస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు చీకట్లో చేసే ప్రతిదీ వెలుగులోకి తెస్తాడు. నువ్వు దొరకవు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో, ఈరోజు నువ్వు చీకట్లో చేస్తున్నావు, చీకటి కమ్ముతుంది నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఒకరోజు దాన్ని ఏం చేస్తాను, వెలుగులోనికి తెస్తాను. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లోతు కుమార్తెలు చేసిన పాపం. లోతు కుమార్తెలు ఏం చేశారు? చెప్పండి. తండ్రికి మద్యాన్ని ఎక్కించి తండ్రితో సైనించారు కదా, తండ్రితో.
ఆ పాపాన్ని బయటికి తెచ్చింది ఎవరు? ఎవరైనా చూసారా? ఎవరు లేరు. ఆ కొండలో ఎవరు లేరు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇతనికి తెలియదు అది ఏం జరుగుతుందో ఇతనికి తెలియదు. మందాగాడు, పడిపోయి ఉన్నాడు. కానీ మనుషులు లేరేమో, మానవ జాతి రావాలనంటే ఇక మన తండ్రితోనే మనం ఇలా చెయ్యాలి అని ఆ మూర్ఖులు, ఆ ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారు? తండ్రితో ఆ భయంకరమైన పని చేశారు. ఇప్పటికీ దాన్ని మనం కడుక్కోలేకపోతున్నాం. బైబిల్లో ఎవడు మాట్లాడినా ప్రతి పనికి మాలిన ఎదవా దేని గురించి మాట్లాడుతున్నాడో ఆదికాండం 19వ అధ్యాయం ఏంట్రా అని అడుగుతున్నారు. అది వెలుగులోకి తెచ్చింది ఎవరో? అసలు ఆ గుహలో ఏం జరిగిందో నరమాత్రుడు ఎవరికైనా తెలుసా? చెప్పండి. ఎవడూ లేడు, ముగ్గురే ఉన్నారు. మరి వెలుగులోకి ఎలా తెచ్చాడు? ఎంత వెలుగులోకి తెచ్చాడనంటే శత్రువులు కూడా తిట్టే అంత వెలుగులోకి తెచ్చేశాడు దేవుడు. మన దేవుడు అలాంటోడు. దావీదు చేసిన తప్పు ఉందండి. బెత్షెబాతో దావీదు తప్పు చేసి ఎవరికైనా తెలుసా అండి? ఉరియాని చంపించేశాడు, ఎవరికీ తెలియదు. పెళ్లి చేసేసుకున్నాడు, సంవత్సరం దాటేసింది, బిడ్డను కనేసింది బెత్షెబా. ఎవరికైనా తెలుసా? అది ఎవరికీ తెలియదు. రాజు చలామణి అయిపోతున్నాడు సింహాసనం మీద కూర్చొని. నాతానుని ఎవరు పంపారు? దేవుడు. వెలుగులోకి ఎలా తెస్తున్నాడు చూసారా? ఈరోజు దావీదు తప్పును తన జీవగ్రంథంలో రాసుకుని మనందరి చేత చదివిస్తున్నాడనంటే వెలుగులోకి తెస్తున్నాడా లేదా? కాబట్టి మనం అనుకుంటాం, మూర్ఖంగా ఆలోచిస్తాం, దేవుడు దీన్ని కప్పేస్తాడన్న. దావీదు కన్నా గొప్పోడు ఏంటి మనం? దావీదు కన్నా గొప్పోళ్ళమా మనం? ఇదిగో లోతు జీవితంలో జరిగిన ఆ భయంకరమైన దాన్ని దేవుడు కప్పేస్తే ఈరోజు ఏ ఎదవా దాని గురించి మాట్లాడతాడా? ఏ ఎదవా మాట్లాడలేడు దాని గురించి. కానీ ఎందుకు తెచ్చాడు దేవుడు? నీ దేవుడు అది అని నీకు అర్థం కావడానికి. వాళ్ళ జీవితాలే నేను బయటెట్టాను. ఒరే అబ్బాయి, నీ జీవితాన్ని కూడా చెప్పు, బయట పెట్టడంలో నేను నిర్మోహమాటంగా ఉంటాను. కాబట్టి నాకు భయపడ్డమే నీ ముందున్న మార్గం. రహస్యంగా నువ్వు చేసే ప్రతి పనికి మాలిన పని ఒకరోజు నేను బయటికి తెస్తాను. నువ్వు బతుకుండగా తెస్తే ఒకవేళ మారు మనసు పొందుకుంటావు. ఒకవేళ నీ కర్మకాలి నువ్వు చచ్చాక తెచ్చాడా, గుర్తుపెట్టుకో, భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతావు. కాబట్టి దేవునికి భయపడ్డమే మన ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. కాబట్టి ఆయనకి భయపడ్డండి. ఆయనకి తెలియకుండా మనం ఏ తప్పు చేయలేము. ఆయనకి తెలిసిన తర్వాత ఇదిగో ఆయన ఖచ్చితంగా వెలుగులోకి తెస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, లేదా ఇంకెన్నాళ్ళు చేస్తావు? 4 సంవత్సరాలు చేయొచ్చు. పాపానికి ఒక గుణం ఉంది. ఏం చేస్తుందనంటే పాపము పట్టుకుంటుంది అంటాడు సంఖ్యాకాండంలో. కాబట్టి పాపము చేస్తే దొరుకుతాము. మనం అనుకుంటాం దొరకము అని అనుకుంటాం, కానీ ఉదయానికల్లా మాట్లాడేసుకుంటారు. చీకట్లో మనం చేసే పనికి మాలిన పనులు. ఇటు ఇక్కడ సొసైటీలోనూ పరుగు పోద్ది, సంఘంలోనూ పరుగు పోద్ది, ఇంట్లోనూ పరుగు పోద్ది, అన్ని చోట్ల పరుగు పోద్ది. ఆఖరికి దేవుని ముందు కూడా పరుగు పోతే పోయింది, ప్రాణం పోయి నరకానికి పోతాం. అందుకే కేసు నెంబర్ 1 ఏం చెప్తున్నాడనంటే దేవునికి చెప్పండి భయపడండి. అప్పుడు ఏమొస్తుందో మనకి? మారు మనసు వస్తుంది. కేసు నెంబర్ 2 త్వరగా నేను ముందుకు వెళ్తా. 2 కొరింథీ 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, యాలయనగా ఒకని కొరకు యాలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మెదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని పౌలు గారితో పనిచేసే కొంతమంది యవనస్తుల తీర్మానం ఇది. ఏంటా తీర్మానము అనంటే, జీవించే మేము ఇక మీదట మా కొరకు మేము బ్రతకము. ఎవరి కొరకు బ్రతుకుతాము? మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి కొరకే మేము బ్రతుకుతాము అన్న తీర్మానాన్ని వాళ్ళు తీసుకున్నారు. పౌలు గారు మిగిలినటువంటి తిమోతి కానివ్వండి, తీతు కానివ్వండి, తుకీకు కానివ్వండి, ఎపఫ్రోదితు కానివ్వండి, ఆ టీం ఉంది కదా, ఆ టీం అంతా ఓ తీర్మానాన్ని తీసుకున్నారు. ఏంటి ఆ తీర్మానం అంటే, జీవించే నేను ఇక మీదట నాలో నేను లేను, మరి ఎవరున్నారో నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. పౌలు అలా జీవించాడో లేదో చెప్పండి. పౌలు భక్తుడు అలా బ్రతికినట్టు బైబిల్లో ఉందా లేదో చెప్పండి. ఒక తిమోతి అలా బ్రతికినట్టు బైబిల్లో ఉందా లేదో చెప్పండి. ఒక తీతు అలా బ్రతికినట్టు బైబిల్లో ఉందా లేదో చెప్పండి. ఉన్నారు వాళ్ళు.
అంటే వీళ్ళు దేని మీద దృష్టి పెట్టారు? జీవించే మేము ఇక మీదట మా కొరకు మేము జీవించం. మరి ఎవరి కొరకు జీవిస్తాం? ఎవరి కొరకు? ప్రభువు కొరకు జీవిస్తాం. చాలా పెద్ద మాట అండి అది. అన్నీ వదిలేసుకున్నారట. నిజంగా మీరు పేతురు గారి పౌలు గారికి పెళ్ళయిందా? పౌలు గారికి పెళ్ళయిందా చెప్పండి, అయిందా లేదా? చెప్పాలి. పౌలు గారికి పెళ్ళయిందా లేదా? కాలేదా? అయిందా? వెరీ గుడ్. ఎలా చెప్తారు? నేను 4 సార్లు అడుగుతున్నాను అయిందని. ఎలా చెప్తారు అవ్వలేదని? 1 కొరింథీ 7వ అధ్యాయం ఆయన ఏమంటాడనంటే, ఒరే పెళ్ళైతే భార్యను సుఖపెట్టాలి, పెళ్ళి అవ్వకపోతే చెప్పండి దేవుణ్ణి సుఖపెడతావు, కాబట్టి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. కాబట్టి నాలా సోలోగా ఉండండి. నాలా సోలోగా ఉంటే మీరు ఎవరిని సంతోషపెడతారో? దేవుణ్ణి సంతోషపెడతారు. కాబట్టి ఇది ఆజ్ఞ కాదు. పెళ్ళొద్దు అన్నది ఆజ్ఞ కాదు. మళ్ళీ సంఘానికి రావడం మానేస్తారు. పెళ్ళొద్దు అన్నది ఆజ్ఞ కాదు. ఏంటి అంటే సలహా. పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే సలహా చెప్తున్నాను. ఏంటి ఆ సలహా అంటే, పెళ్లి చేసుకుంటే నీ ప్రేమని నీ భార్యకి పంచాలి, నీ ప్రేమని నీ భర్తకు పంచాలి. కాబట్టి నువ్వు మొత్తం ప్రేమనే నీ ప్రభువుకే పంచాలి అని అంటే ఇంకా అందులో భాగం ఇవ్వకో, నీ ప్రభువునే ప్రేమించు. నేను అలాగే ఉన్నాను అన్నాడు. అందుకే చెప్తున్నాడు, జీవించే నేను ఇక మీదట నా కొరకు నేను జీవించను, నా నిమిత్తం ప్రాణం పెట్టిన యేసు కొరకే నేను జీవిస్తాను. ఎంత మంచి తీర్మానం! ఎలా తీసుకున్నాడు అతను? ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారండి? దేవుడే కదా చెప్పాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, ఆయనే కదా అన్నాడు. ఆయనే పెళ్లికి వెళ్ళాడు. అసలు ఆది ఏదైనా వనంలో పెళ్లి చేసిందే, తప్పే ఉంది పెళ్లి చేసుకుంటే. కానీ ఆయన క్రీస్తు ప్రేమకు ఆయన ఫిదా అయిపోయాడట. అందుకే నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు అని అంటే, ఆయన్ని సంతోష పెట్టలేను, నా భార్యని సంతోష పెట్టాలి, ధర్మం కాబట్టి. పెళ్ళైతే చెప్పండి ధర్మం ప్రకారం ఏం చేయాలి? భార్య చేయాల్సిన ధర్మాలు భార్య చేయాలి, భర్త చేయాల్సిన ధర్మాలు భర్త చేయాలి. గుర్తుపెట్టుకోండి. పెళ్ళయి నేను దేవుణ్ణి సంతోష పెడతానని విడాకులు ఇచ్చే ప్రోగ్రాలు ఏమైనా పెట్టుకుంటే తోలు తీసేస్తాడు. ఈ మధ్యకాలంలో వదిలేద్దాము అని అనుకుంటే అంటున్నారట, దేవుడి కన్నా నువ్వు ఎక్కువేం కాదే. ఏంటి ఇప్పుడు వచ్చేసింది భక్తి, దేవుడి కన్నా నువ్వు ఎక్కువేం కాదే అంటే ఏంటి? దేవుడు వంక చెప్పి వదిలేద్దామని తోలు తీసేస్తాడు. దేవుడు ఏం చెప్పాడనంటే, నువ్వు ఒంటిగా ఉన్నావా, ఒకవేళ పెళ్ళొద్దు అనుకుంటే వివాహం కోరకో, ఒకవేళ వివాహం అయిపోయిందా ఒంటిగా ఉండడానికే, విడిచిపెట్టడానికి ప్రయత్నం చెయ్యొద్దు. 1 కొరింథీ 7వ అధ్యాయం అంతా అదే చెప్పుద్ది మనకి. కాబట్టి పెళ్ళి చేసుకుంటే నేను ఇలా అయిపోతానని ముందుగానే నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నిమిత్తం నేనేం చేస్తానంటే పెళ్ళి చేసుకోను. సరిగ్గా ప్రభు ఏ వయసులో అయితే చంపబడ్డాడో సుమారుగా అదే వయసులో పౌలు గారు కూడా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడండి సంఘాన్ని. ఆయన పరిచర్యను మనం చూస్తాం. ఎందుకు అంత తీవ్రత, ఎందుకు అంత భక్తి అంటే, వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు. 14వ వచనంలో 5వ అధ్యాయము 2 కొరింథీ అండర్లైన్ చేసుకోండి. అందులో వాళ్ళు ఏం చెప్తారనంటే, క్రీస్తు ప్రేమ మమ్మును, మేము ఆ ప్రేమకే ఫిదా అయిపోయామంటున్నారు వాళ్ళు. ఆ ప్రేమకి మేము బందీలం అయిపోయామంటున్నారు వాళ్ళు. అందుకే ఆ ప్రేమే మమ్మల్ని బలవంతం పెడుతుంది. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఏమర్థమైంది వాళ్ళకి? ఏమర్థమైంది వాళ్ళకి క్రీస్తు ప్రేమ? ఏమర్థమైంది వాళ్ళకి క్రీస్తు ప్రేమ? మీకు అర్థం కావడానికే ఈ చిన్ని ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నా ఫోన్లో ఒక ఫోటో ఉంది చూడండి. రాష్మా ఖురేషి ఈ అమ్మాయి పేరు. కనబడుతుందా? ఈ అమ్మాయి కనబడుతుందా? ఎలా ఉంది అమ్మాయి? అందంగా ఉందా లేదా? ఉత్తరప్రదేశ్ ఈ అమ్మాయిది. అందంగా ఉందా లేదా? ఎంత అందంగా ఉంది అని అంటే, మన చర్చిలో నాకు తెలిసి ఎవరు ఉండరు, అంత అందంగా ఉంది ఈ అమ్మాయి. చూడటానికి చూడండి ఎంత హీరోయిన్లా ఉంది ఈ అమ్మాయి. ఇప్పుడు పెళ్ళిగానే యవనస్తులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉంటారు, చెయ్యొద్దులేండి, సిగ్గుపడతారు. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని మనకి పెళ్లి సంబంధానికి తీసుకొస్తే చేసుకుంటారో చేసుకోరో చెప్పండి? ఈ అమ్మాయిని పెళ్లి సంబంధానికి తీసుకొస్తే ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటాం, అవును కదా? ఇక్కడ అందరికీ పెళ్ళి అయిపోయిందా? ఆ శివరోడు ఒకడు ఉన్నాడు పెళ్ళి కాను. అందరికీ అయిపోయిందా? రైట్, అయితే ఇలా చూడక్కర్లేదు. చూడండి, నేను
పెళ్లి సంబంధానికి తేలది ఈ ఫోటో. మీకు చెప్తున్నాను, చూడండి ఒకసారి. బాగుందా లేదా ఈ అమ్మాయి? మన హార్ట్ఫుల్గా మాట్లాడుకోండి. ఈ అమ్మాయి కనుక మనకి మ్యాచ్కి ఫోటో ఇంటికి వస్తే వదులుకుంటామా? అమ్మా నాన్నని ఏం చెప్తాం? అసలు మీరు ఏం చేసైనా పర్లేదు, ఇంకొచ్చింది నొక్కేయండి అంతే. అవసరమైతే ₹1,00,000 మనమే ఖర్చు పెడదాం, అవసరమైతే పెళ్లి ఖర్చులు మనయే ఎదురిద్దాం అని పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి పాదదాస్యం అయిపోతామా అమ్మ? చెప్పండి. అంత అందంగా ఉందా లేదా? మాట్లాడండి, హార్ట్ఫుల్గా చెప్పు. నేనేనా అబద్ధం చెప్తున్నానా? కదా, బాగుంది కదా అంత అమ్మాయి. ఇలాంటి అయ్యో ఆగిపోయిందా? ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి, ఇలాంటి అమ్మాయిని ఆడపడుచుగా తెచ్చుకోవాలి, ఇలాంటి అమ్మాయిని భార్యగా తెచ్చుకోవాలి, ఊరంతా బండి మీద తిప్పాలి అనుకుంటాం కదా. ఇంకొక ఫోటో చూపిస్తాను ఇప్పుడు. ఎలా ఉంది ఈ అమ్మాయి? బాగా చూడండి, ఎలా ఉంది ఈ అమ్మాయి? క్వైట్ ఆపోజిట్. ఇందాక ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఈ అమ్మాయి దానికి ఎలా ఉంది? క్వైట్ ఆపోజిట్లో ఉంది చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి సంబంధానికి వచ్చింది అనుకోండి, ఈ అమ్మాయి అమ్మకి నాన్నకి నచ్చేసి, ఒరే నువ్వు తప్పతర తాళి కట్టాలని అని అంటే కనుక అమ్మ నాన్న ఏం చేస్తారు చెప్పండి? ఒరే నాన్న నువ్వు చేసుకోరా, నా వల్ల అవసరా, నువ్వు కనుక ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పబోతే నేను ఉరేసుకుని చచ్చిపోతాను అంటారనరా? అమ్మాయి నచ్చలేదు, అబ్బాయి నచ్చలేదని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు లేదా? తల్లిదండ్రులను ఎదిరించలేక ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు వైట్ ఆపోజిట్లో ఉందా లేదా ఈ అమ్మాయి? ఉంది కదా. ఎవరు ఈ అమ్మాయి అని అంటే ఇద్దరు ఒకటే. ఈ అమ్మాయే ఈ అమ్మాయి, ఇద్దరు ఒకటే. ఉత్తరప్రదేశ్లో వీళ్ళ బావ యాసిడ్ దాడి చేసి ఈ అమ్మాయి రూపాన్నే ఇలా మార్చేశాడు ఈ అమ్మాయి. మీరు గూగుల్లో ఈ అమ్మాయి స్టోరీ దొరుకుద్ది. రేష్మా ఖురేషి అని కొట్టండి, యాసిడ్ దాడి జరిగిన బాధితురాలు. గూగుల్లో మీకు ఈ అమ్మాయి దొరుకుద్ది. నేను ఎందుకు మీకు చూపించానంటే, ఆ అమ్మాయి అందంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి, ఆ అమ్మాయి అందంగా ఉన్నప్పుడు కోడలుగా తెచ్చుకోవడానికి, ఆ అమ్మాయి అందంగా ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి మన మనసు సిద్ధపడింది. అవునా? ఆ అమ్మాయి అందంగా లేనప్పుడు, కేవలం అందంగా మాత్రమే లేదు, పిల్లల్ని కనగలదు, సంసారానికి పనిచేస్తుంది, ఆ అమ్మాయి బట్టలు దుగుతుంది, వంట అన్ని పనులు చేస్తుంది, యాక్టివ్ మెంబర్. కేవలం ముఖం అందంగా లేదన్న కారణంతో పెళ్లి చేసుకోవడానికి, ఒకవేళ వస్తే మనం ఇష్టపడం, ఈ అమ్మాయితో ఉండడానికి మనము ఇష్టపడం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒకవేళ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటే మనం కూడా ఏమై ఉండాలి? ఏ పోలియో ఉండి 2 కాళ్ళు పడిపోయి, అప్పుడు ఏం చెప్తాం? వీడికి కూడా కన్నో చెవో ముక్కో ఏదో పోయి ఉంటే అప్పుడు అంటాం, వీడు మాకు పనిచేయడు కానీ పలానా వాడికి పనిచేస్తాడు రా, ఈ సంబంధాన్ని అక్కడికి పట్టుకెళ్ళండి రా అంటాం మనమా? ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అబ్బాయే ఉంటే చూస్తాం. అన్నీ బాగున్నా మనలాంటి వాడి దగ్గరికి ఆ అమ్మాయిని తెచ్చామనుకోండి, అప్పుడు ఏమవుద్ది? చిచి ఈ అమ్మాయిని ఏం చేసుకుంటాను, నాకేం తక్కువ, కన్నొంకరా కాలొంకరా అని మనం విడిచిపెడతాం. విచిత్రం అంటే ఆడవారు కూడా ఆడవారి మీద జాలి చూపించరు. మా తమ్ముడికి ఏం తక్కువ అండి, మా అన్నయ్యకి ఏం తక్కువ అండి, మా అబ్బాయికి ఏం తక్కువ అండి అని అత్తగారే అంటది. సాటి ఆడదు కదా, అయ్యో నా ఇంట్లో తెచ్చుకుందాం, నా కడుపులో పెట్టుకుందాం అని అనుకోదు. సాటి ఆడదాన్ని ఇంటికి రానివ్వనటువంటి పరిస్థితి. ఎందుకు మీకు ఈ ఉదాహరణ చెప్పాను అనంటే, ఒక మనిషి అందంగా ఉన్నప్పుడు ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ఒక మనిషి అందంగా ఉన్నప్పుడు ప్రేమించాలనుకుంటున్నాం, ఒక మనిషి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రేమించాలి, మా ఆవిడతో ఉండాలి అని మనం అనుకుంటాం. అవునా కదా? చెప్పాలి, అవునా కదా? ఇది మానవుని యొక్క తత్వం. ఇది ఇప్పుడు చూడండి, వాక్యాన్ని మనం చూడగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి, బలహీనులు అన్న పదాన్ని. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి, భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము
ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగించవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. ఆయన ఏమంటున్నాడనంటే, ఇక్కడ బలహీనులము అంటున్నాడు, భక్తిహీనులము అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు ఆయన, పాపులము అంటున్నాడు. క్రీస్తు పాపులమైన మన కొరకు చనిపోయాడు అంటున్నాడు. 10వ వచనంలో చూడండి, యాలయనగా శత్రువులమై ఉండగా. 4 పదాలు వాడాడు, 4 పదాలు. బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులు. మానవ జాతి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి మానవ జాతి ఆయన దృష్టికి ఎలా కనబడుతుందో చెప్తున్నాడు. ఎలా కనబడుతుంది? మనము భక్తిహీనులుగా ఉన్నాం, మనము బలహీనులుగా ఉన్నాం, మనము పాపులుగా ఉన్నాం, మనము ఆయనకి శత్రువులుగా ఉన్నాం. మనము ఆయనకి ఇన్ని రకాలుగా కనబడుతున్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన ప్రేమ అర్థం చేసుకున్న పౌలు సంఘానికి అదే చెప్తున్నాడు. ఆయన అన్నాడే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అని. నేను ఎందుకు ఆయనకి అరెస్ట్ అయిపోయాను, నేను ఎందుకు ఆయనకి అంత భక్తిగా మారిపోయాను, నేను ఎందుకు పెళ్లి మానేసి ఉద్యోగాన్ని వదిలేసి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే, ఆయన ప్రేమ నన్ను ఆకర్షించుకుందని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రేమకున్న ప్రత్యేకత అంటే, పౌలు బలహీనుడిగా ఉన్నప్పుడు, పౌలు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, పౌలు పాపిగా ఉన్నప్పుడు, పౌలు శత్రువుగా ఉన్నప్పుడు ప్రభువు ఆయన కొరకు చచ్చిపోయాడు. ఆ స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, నేను పాపిగా ఉన్నప్పుడు, నేను ఆయనకి శత్రువుగా ఉన్నప్పుడు నా కొరకు ఎవరు చచ్చిపోయారు? నా దేవుడు నా కొరకు చచ్చిపోయాడండి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఏమైనా అడిగామా? మనం అడిగామా నా కొరకు ప్రాణం పెట్టని? మనం అడిగామా? మన పెద్దలు అడిగారా? మన తాత అడిగాడా? మన ముత్తాత అడిగాడా? ఎవరు అడిగారా ఆయన దగ్గరికి వచ్చి, మేము ఇలా బాధల్లో ఉన్నాం మా కొరకు ప్రాణం పెట్టని? పోనీ ఏదైనా మన నుంచి ఎక్స్పెక్ట్ చేసి ప్రాణం పెట్టాడా? వీళ్ళ కొరకు ప్రాణం పెడితే నాకు ఆ దేశం వస్తుంది, వీళ్ళ కొరకు ప్రాణం పెడితే నాకు ఆ వెండి వస్తుంది, వీళ్ళ కొరకు ప్రాణం పెడితే నాకు ఆ బంగారం వస్తుంది, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మన కొరకు ప్రాణం పెట్టాడా? అన్కండిషనల్ లవ్ అని దాన్ని అగాపే అంటాడు, గ్రీకు పదం. అంటే అన్కండిషనల్ లవ్. ఏ కండిషను లేదు, ఏ కండిషను లేదు, ఏమీ కోరుకోలేదు. నీకు అర్హత లేనప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని చూసామే మనం. ఆ అమ్మాయిని నిజంగా ఇది ఎలా ఉంది అని అంటే, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి మనం ఎదురు డబ్బులు ఇచ్చి, ఎవరినే కాలిపోయిన తర్వాత చూసామే ఫోటో, ఆ రేష్మా ఖురేషి అన్న అమ్మాయిని. ఆ అమ్మాయికి అర్హత లేదు ఇప్పుడు మన ఇంటికి రావటానికి. అలాంటి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి, మనం అందరం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ₹1 కోటి ఆ అమ్మాయి చేతిలో పెట్టి, అమ్మా నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే మాకు ఇంకా జీవితం వెళ్ళదు అని బ్రతిములాడి కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుని ఆ అమ్మాయిని మనం ఇంటికి తెచ్చుకుంటే అది ఎలా ఉంటుంది అని అంటే, దానికి 1000 రెట్లు ఎక్కువ పని ఎవరు చేశారు అని అంటే, ఏ విధమైన అర్హత మనకి లేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి మన నిమిత్తం ఆయన చనిపోయాడండి. దీని మీద ఎవరు మనసు ఉంది? పౌలు గారి మనసు ఉంది. అందుకే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. మీరు చూడండి, ఒకవేళ మానవుడు, ఇప్పుడు మనం చూసాం కదా ఆ యాసిడ్ దాడిలో చూసిన అమ్మాయిని, మన కంటికి ఆవిడ అలా కనబడుతుంది. నిజంగా ఆవిడ మనసు బాగుంటే దేవుని కంటికి ఆవిడ అలా కనబడదు, మన కంటికి ఆవిడ అలా కనబడుతుంది భౌతికంగా. కానీ ఒక మానవుని చిత్రపటం మనం చూడగలిగితే నిజంగా ఒక మనిషి దేవుడి దృష్టికి ఎలా కనబడతాడనంటే, ఒకసారి యెషయా గ్రంథాన్ని తీయండి. యాసిడ్ దాడిలో ఉన్న అమ్మాయి ఎలాగైతే మనకు కనబడుతుందో, ఒక్కసారి యెషయా గ్రంథాన్ని మనం తీస్తే మొదటి అధ్యాయము 5వ వచనం చదువుదాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. చెప్తున్నాడు చూడండి, ప్రతివాడు కూడానట నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనా చేయబడలేదు.
మానవుని యొక్క చిత్రపటం అండి ఇది. యాసిడ్ దాడి జరిగిన అమ్మాయిని మనం చూస్తున్నాం. దేవుని కళ్ళతో చూస్తే యాసిడ్ దాడి జరిగిన దానికన్నా భయంకరమైన రీతిలో మనము దేవుని దృష్టికి కనబడుతున్నాం. ఎలా కనబడుతున్నాం అనంటే చెప్తున్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేదు. అంటే ఎక్కడ చూసినా ఎలా ఉంది అనంటే పుండ్లట, గాయాలట, కట్టకుండా, రసికారత, రక్తం గారత, పైనుంచి కింద వరకు ఒక మనిషి అలా ఉన్నప్పుడు నీ కొరకు ఆయన చచ్చిపోయాడండి, మన కొరకు ఆయన చచ్చిపోయాడండి. అది పౌలు గారు అర్థం చేసుకున్న క్రీస్తు ప్రేమ. ఇప్పుడు చూడండి, ఆ యాసిడ్ దాడిలో కాలిపోయిన ఆ అమ్మాయి ముఖం ఎలా ఉంది? ముఖం ఎలా ఉంది అమ్మాయిది? కొంచెమే కాలింది, కిందంతా బాగుంది, సంసార ధర్మానికి పనిచేస్తుంది, వంట వండుద్ది, పిల్లలకి చదువు చెప్పుద్ది, అంతా హ్యాపీ, బట్టలు ఉతుకుద్ది. కానీ నువ్వెలా ఉన్నావు చిత్రపటాన్ని గీస్తే? యాసిడ్ దాడి కాదు కదా, అంతకన్నా భయంకరమైన దాడి, పాపము, సాతాను, లోకము ఇవి చేసినటువంటి ఈ దాడిలో అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ ఏం లేదట, స్వస్థత లేదు, పుండ్లతో, గాయాలతో. ఆయన దృష్టికి ఎలా కనబడుతున్నామంటే ఇలా కనబడుతున్నప్పుడు ఆయన వచ్చి మన నిమిత్తము ప్రాణాన్ని పెట్టాడు. ఎక్స్రే తీస్తే దేవుని కళ్ళతో ఆ ఎక్స్రేని చూస్తే సొసైటీ ఇలా ఉన్నప్పుడు ఆయన ప్రాణం పెట్టాడండి. అది ఏం ఆశించి పెట్టాడు ఆయన చెప్పండి? అది మీకు అర్థమైతే మారు మనసు వస్తుంది. ఆ ప్రేమ మీకు అర్థమైతే మారు మనసు వస్తుంది. ఆ ప్రేమ అర్థమైతే, పౌలు గారికి అర్థమైంది కనుక ఆ ప్రేమ, నేను ఇలా ఉన్నప్పుడా నా కొరకు ఆయన చచ్చిపోయాడు, నేను ఇలా ఉన్నప్పుడా, కన్నొంకరా కాలొంకరా, దేవుడు కదా ఆయన, ఇలలో నా కొరకు వచ్చి నాలాగా శ్రమలు పడుతూ, నాలాగా దెబ్బలు తింటూ ఆయన ఎందుకు ఇలాగైపోయాడు అనంటే ఆన్సర్ ఒకటే, నా కొరకు ఆయన చచ్చిపోయాడు. కాబట్టి చనిపోయి ఆయన నీతిని నాకు ఇచ్చేశాడు. ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతానంటే ఆయన స్థానాన్ని నేను తీసుకుంటా. నా స్థానాన్నే అదిగో సిలువ మీద ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్నే నేను తీసుకుంటాను అని యేసుక్రీస్తు వారు ప్రేమకి పౌలు, ఆ తర్వాత కొత్త నిబంధన భక్తులు, అపోస్తలులు ఫిదా అయిపోయారండి. ఒకవేళ మనం మారాలి అని అంటే సంగమా గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రేమించే దేవుడు ఎవ్వరూ లేరండి. ఇలాంటి ప్రేమికుడిగా నేను మోసం చేస్తున్నాను, ఇంతగా ప్రేమించిన ఈ దేవుణ్ణా నేను మోసం చేస్తున్నాను అన్న ఆ పశ్చాత్తాపం మనలో ప్రారంభమవుద్దండి. అందుకే ఆ దెబ్బలు మనవి, ఆ ముళ్ళ కిరీటం మనది, ఆ ఉమ్మివేతలు మనవి, ఆ అవమానాలు మనవి, ఆ శిక్షంతా మనది, ఆ స్థానం మనది. ఆ 3 సిలువలు అనుకున్నామే, ఇటువైపు దొంగ ఇటువైపు దొంగ, మధ్యలో ప్రభువు. వాస్తవానికి ఆ సిలువ మీద ఉండాల్సింది ఆయన కాదు, ఎవరు ఉండాలి? మనం ఉండాలి ఆ సిలువలో. కానీ ఆయన ఆ సిలువలోకి ఎక్కాడు. కారణం ఏంటి అనంటే ఆ ప్రేమ మనం కష్టపడకూడదని, మనం శ్రమ పడకూడదని, మనము శిక్షలోకి వెళ్ళకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని ఆ కార్యాన్ని చేసి, ఇదిగో దీన్ని నమ్మండి, నమ్మితే పాప క్షమాపణ పొందుకుంటారు, మనసును మార్చుకుంటే అప్పుడు బాప్తిస్మం తీసుకోండి, నేనిచ్చే నీతి ప్రకారం మీరు బ్రతకండి అని చెప్పాడండి. అందుకే ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుతుంటే, రోమా 5వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం, శత్రువులమయ్యాం, సమాధానం వచ్చింది, పాపులమయ్యాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, బలహీనులమయ్యాం, ఇప్పుడు బలవంతులమయ్యాం క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అన్నీ మార్చేశాడండి, అన్నీ మార్చేశాడు. ఆ ప్రేమ వాళ్ళకి అర్థమైంది, ఆ ప్రేమ మనకు అర్థం అవ్వలేదు కాబట్టే మనం ఏం చేస్తున్నామనంటే ఆయన్ని మరలా సిలువ వేస్తున్నాం, మారు మనసు పొందకుండా. అందుకే సంగమా, 2వ విషయం బైబిల్ మనకి చెబుతుంది, దేవుని దగ్గర మనం మారు మనసు పొందాలి అని అంటే మనం దృష్టి పెట్టవలసిన 2వ విషయం ఏంటి? దేవుని యొక్క ప్రేమ. మొదటి విషయం ఏంటి? దేవుని యొక్క భయం. 2వ విషయం ఏంటి? దేవుని యొక్క ప్రేమ. 3వ విషయాన్ని కూడా మనం చూసి ముగించుకుందాం. ఏంటా 3వ విషయము అనంటే లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుదాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే ఎవరు ధనవంతుడు? లాజరు. 16వ అధ్యాయం అంటే ధనవంతుడు లాజరు గురించి ప్రభువు చెబుతున్నటువంటి ఒక సందర్భం అది, ఒక సన్నివేశం అది. ఏం చెప్తున్నాడు ఆయన? ధనవంతుడు ఉన్నాడట భూమి మీద, అలాగే
లాజరు. ధనవంతుడనే భయము లేనివాడు, లాజరు అనే దేవుని ఎడల భయము కలిగిన వాడు. వీళ్ళిద్దరూ ఉన్నారట. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారో మీరు చూశారు గతంలో. సో ఇద్దరు ఒకసారి చచ్చిపోయారు. ఒక ఆయనేమో లాజర్ అన్న ఆయనేమో ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడు. ధనవంతుడు అన్న ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకంలో ఉన్న ఇతను పరదేశంలో ఉన్న లాజర్ని చూస్తూ మధ్యలో కనబడుతున్న అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎవరు చెప్తున్నారు ఇది? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు లాజరు గారు ఆ ధనవంతుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ ఏమని అంటున్నాడో, నాకు 5 సహోదరులు ఉన్నారు కింద, ఇలాంటి పరిస్థితి ఉందని నాకు తెలియదు. చావుకు ముందు మనం ఏమనుకున్నాం? కాళ్ళు ఎగరేసి గాడిద గుడ్డు ఆడ అలాగే వాగుతాళ్లే అని అనుకుంటాం మైండ్లో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అలా అనుకుంటే గనక ధనవంతుడు ఎలా పశ్చాత్తాపడుతున్నాడో అలాగే రేపు పడాలే. ఆడు అలాగే అనుకున్నాడు గతంలో. మోషే గారు చెప్పారట, ప్రవక్తలు చెప్పారట, అయినా అతను పట్టించుకోలేదు. చచ్చి ఎక్కడికి పోయాడు? అక్కడికే పోయాడు. పోయిన తర్వాత మారు మనసు వచ్చింది ఆడికి. ఎవరికే? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మారు మనసు ఇక్కడ రాలేదనుకోండి, ఎక్కడ వస్తుంది తెలుసా? మారు మనసు ఎక్కడ? అగ్గిలో పడ్డ తర్వాత వస్తుంది. ఎక్కడ రావాలి మారు మనసు? ఇక్కడే రావాలి. ఇక్కడ మారు మనసు వస్తే నెమ్మది పొందుతాం. ఒకవేళ ఇక్కడ నెమ్మది పొందకుండా, మారు మనసు లేకుండా గాడిద గుడ్డాలు అలాగే చెప్తారని పనికి మాలిన ధైర్యంతో కనుక చచ్చిపోతే గుర్తుపెట్టుకో, ధనవంతుడికి ఎక్కడొచ్చింది మారు మనసు? నరకంలో కాలుతున్నప్పుడు వచ్చింది వాడికి మారు మనసు. ఇప్పుడు అంటున్నాడు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు బాబా, నేను మరలా వచ్చేస్తాను వాళ్ళకి చెప్పి. ఎవరికే? ఇంట్లో వాళ్ళకి చెప్పి వచ్చేస్తాడట. అప్పుడు మోషే గారు అంటున్నాడు, ప్రభు అబ్రహాం గారు అంటున్నారు, ఏమంటున్నారు? కింద ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని చెప్పే ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పిన మాటలు వింటే నీ తమ్ముడు మారతాడు. ఒకవేళ ఆ మాటలు వాళ్ళు వినకపోతే నువ్వు వెళ్ళినా వాళ్ళకి మారు మనసు రాదు. అంటే మారు మనసు మూడవది ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యము మీద దృష్టి ఉంచు. అబ్రహాము చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. అబ్రహాము గారి ద్వారా అబ్రహాము మాటని ప్రభువే చెప్తున్నాడు. ఒక మనిషి మారాలి అని అంటే, నరకంలో ఉన్నవాడు కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక మనిషి మారాలి అని అంటే దేని మీద దృష్టి పెట్టాలంటున్నాడు? వాక్యం మీద దృష్టి పెట్టండి, అప్పుడు మారుతారు. అర్థమైందా? అదే కదా సన్నివేశం 31వ వచనంలో. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని ఎడల మృతులలో నుండి, వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని. ఒకవేళ ఆ మాటలు వాళ్ళు వినకపోతే మృతుల్లో నుండి ఒకడు కాదు, నీతో పాటు ఇప్పుడు ఈ నరకం అంతా వెళ్ళినా మీ ఊరు వాళ్ళు నమ్మరు అని అంటున్నాడు అక్కడ. కాబట్టి ఒక మనిషికి మారు మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మారు మనసు వస్తుంది. వాక్యం ఏం చేస్తుంది అని అంటే మనిషిని పొడుస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 37వ వచనంలో. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చెయ్యాలి? హృదయములో నొచ్చుకుని అన్న చోట చూడండి, కింద ఏమేశాడు? పొడవబడి. పుట్టినట్లో 1 దగ్గర పొడవబడి. అర్థమైందా? ఒక మనిషికి మారు మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని వాక్యం వింటున్నప్పుడండి. దేవుని వాక్యం వింటున్నప్పుడండి పొడుస్తుంది. ఆ వాక్యం పొడుస్తుంది. వాక్యం గుర్తుపెట్టుకోండి, సత్యవాక్యం పొడుస్తుంది. అది పొడుస్తుంది. ఎలా పొడుస్తుంది అని అంటే, తిమితం ఉంచదు, కూర్చోనివ్వదు. నా గురించే చెప్పేస్తున్నాడు ఏట్రా అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? సత్యవాక్యం ఎప్పుడు వాళ్ళకి అలాగే పొడుచుకున్నారట. అందుకే 3000 మంది ఏమన్నారంటే, అయ్యో మేమేం చెయ్యాలి ఇప్పుడు? సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు? ఎంత ఘోరం జరిగిపోయిందా? మా కొరకు వచ్చిన మెస్సీయని మేమే చంపేసుకున్నామా? ఎంత పాపం చేసేసామా? మేమేం చెయ్యాలి అన్నప్పుడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని అంటే, ఆ రోజు ఎంతమంది మారారు? 3000 మంది మారారు. చూడండి, పేతురు గారు అపోస్తలు చేసిన ప్రసంగాలకే 3000 మంది మారారండి. 3000 మంది మారు మనసు వచ్చింది. అంటే శక్తి కలిగిన ప్రసంగానికి ఏముంది? మనిషిని మార్చే దమ్ముంది. ఎందుకు అనంటే దానికి ఒక గుణం ఉందట. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై
ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, అది ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంది అనంటే హృదయములోనికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంది. హృదయంలో ఏం జరుగుద్ది? ఆలోచనలు పుడతాయి. హృదయం ఎలా ఉంది? భయంకరమైన పాపంతో ఉంది. ఇప్పుడు ఆ భయంకరమైన జబ్బుతో ఉంది. అక్కడికి వెళ్ళే మందేది? జీవము కలిగిన దేవుని వాక్యము. అందుకే మీరు చూడండి, తాగుబోతోళ్ళు భార్య చెప్పుద్ది మారు 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 అని, మారరు. పిల్లలు చెప్తారు మారు 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 అని, మారరు. కానీ విచిత్రం తెలుసా, పాస్టర్ గారు చెప్తే మారుతారు. పాస్టర్ గారు చెప్తే మారుతారు. అది పాస్టర్ గారిలో గొప్పతనం కాదు, అది ఎవరు గొప్పతనం? పాస్టర్ గారి నోట్లో నుంచి వస్తున్న జీవం కలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యం. అందుకే నువ్వు మారు 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 అని స్కూల్లో టీచర్ దగ్గర నుంచి చెప్తుంటే మనకు మార్పు రాదు. ఎప్పుడు వస్తుంది మార్పు? సేవకుడు చెబుతున్నప్పుడు, సేవకుడు గద్దిస్తున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, పాట వింటున్నప్పుడు, యూట్యూబ్లో వాక్యాన్ని చూస్తున్నప్పుడు, అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. పొడుస్తాడు అనుకుంటాం, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు రా, అయ్యి బాబోయ్ నన్ను తరిమినట్టుంది ఈరోజు వాక్యం అనిపిస్తుంది మారాలి అనుకున్న వాడికి. అర్థమవుతుందా? కొంతమంది ఉంటారండి, ఇది ఇంకో బ్యాచ్, ఎక్స్ట్రీమ్ బ్యాచ్. వీళ్ళు ఏమంటారంటే ఈరోజు నా కోసమే టార్గెట్ చేసి ప్రసంగం చెప్పించాడు అనుకుంటారు. ఇంక మారం, జీవితంలో మారం. యేసుక్రీస్తు వచ్చి చెప్పినా మారం. ఆ రోజు పరిసయ్యులు శాస్త్రులు మారలేదు. కాబట్టి వాక్యము మన కొరకే ఉన్నది. ఎవరొచ్చినా మన కొరకే మాట్లాడతారు, ఎవరొచ్చినా మన పరిస్థితులను ఎత్తే మాట్లాడతారు. కాబట్టి పొడిస్తే అప్పుడేం జరుగుద్ది అంటే అక్కడ కదలికలు వస్తాయి. పొడిస్తే ఆ గ్రహింపు వస్తుంది, పొడవబడితే ఆ నెమ్మది వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం మారడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక మనిషి మారాలి అనంటే ఈ 3 విషయాల మీద దృష్టి పెట్టాలి. 1 దేవుని ఎడల భయము, 2 దేవుని ప్రేమ, 3 దేవుని వాక్యం. ఈ 3 మీద దృష్టి పెట్టు. మారకపోతే అడుగు. ఈ 3 మీద దృష్టి పెట్టు. 3 మీద, ఒకదాని మీద కాదు, మరలా 3 మీద దృష్టి పెట్టు. దేవుని ప్రేమ, దేవుని భయం, దేవుని వాక్యం. ఈ 3 మారు. ఎంత మారిపోతావు అని అంటే అప్పుడు మేమే అనుకుంటాం అనమాట, ఏట్రా బాబు ఎంత మారిపోయాడు ఏంట్రా అనుకుంటాం. అంతలా మారిపోతారు. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. దేవుడు మారు మనస్సు మనం పొందుకోమని చెప్పిన దేవుడు ఎలా పొందుకోవాలో కూడా బైబిల్లో మనకే చూపించాడండి. కాబట్టి మనలాంటి మనుషులే దేవుని కొరకు గొప్ప భక్తి చేశారు. మనలాంటి వారే. కాబట్టి మారడం అసాధ్యం అని అనుకోకండి. ఒక మనిషి మారడం, వీటి మీద దృష్టి పెడితే క్షణాల్లో ఆ మనుషుల్లో మార్పులు వస్తాయి. పౌలు సింగిల్ సిట్టింగ్లో మారాడు. అతను ఎవరు? దొంగ. సింగిల్ సిట్టింగ్లో మారాడు. వాళ్ళు ఎవరు? యూదులు. సుమారు 17 దేశాల నుంచి వచ్చిన యూదులు ఒక్క ప్రసంగానికి వాళ్ళు మారిపోయారండి. మరి ఎందుకు మనం మారము అనంటే వాళ్ళు పెట్టిన దృష్టి మనం పెట్టట్లేదు కాబట్టి మారడం చాలా తేలిక. వీటి మీద దృష్టి పెడితే, వీటి మీద కాకుండా మీరు దేని మీద దృష్టి పెట్టినా మారడం అసంభవం. ఎంత అసంభవం అనంటే యేసుక్రీస్తు చెప్పండి మార్పు రాదు. కాబట్టి అలాంటి కఠిన హృదయం మనలో లేకుండా దేవుడు తీసివేయునుగాక. ఆమేన్. మనందరికీ దేవుడు మరల క్రీస్తు లాంటి మారు మనస్సు దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు మనస్సు అందరము పొందుకొనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, అవును తండ్రి, విన్నట్టుగా ఉన్న, ఆది నుండి చెబుతున్నట్టుగా ఉన్న, సాధించలేనిది ఏదైనా ఉంది అనంటే మారు మనస్సే తండ్రి. పాతదే, కానీ మా జీవితాల్లో మీరు ఎల్లప్పుడూ కోరుకునే కొత్తది తండ్రి. మేము మారితేనే కొత్తగా ఉంటాం. మేము మారకపోతే ఎప్పుడు మా బ్రతుకులు చెత్తగానే ఉంటాయి. కాబట్టి మేము మారాలి అనంటే తండ్రి మీ ఎడల భయము, మేము మారాలి అనంటే మీరు మా ఎడల చూపించిన ప్రేమ, మేము మారాలి అనంటే మీరు మా కొరకు ఇచ్చిన జీవం కలిగిన మీ వాక్కులు, వీటి మీద మా దృష్టిని నిలిపినప్పుడు మేము మారతాము అని మాతో మాట్లాడారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డల ప్రభువా మీకు భయపడుతూ, మీ ప్రేమను గుర్తిస్తూ, మీ వాక్యాన్ని తండ్రి నాయన వారి హృదయంలో, మీ వాక్యాన్ని వారి హృదయంలో తండ్రి దాచుకుంటూ, మీ వాక్యము చేత వారు పొడవబడుతూ ప్రభువా
ఒక క్రమమైన రీతిలోనైనా అన్ని విషయాల్లోనూ మారు మనసు పొందుట కృప చూపిస్తారని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి నడిపిస్తున్న పెద్దలు శామ్యూల్ గారు, మిగిలిన వారు, అలాగే తమ్ముడు శ్రీను, తమ్ముడికి సహకారులుగా ఉన్న యవనస్తులు, అలాగే నాయన సోదరీమణులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రాంతంలో ప్రభువా ఈ చర్చ్ ద్వారా చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి ఇంకనూ ప్రభువా అనేక మందిని నడిపించమని, ఎవరైతే సంఘంలోకి వస్తున్నారో అందరూ నాయన మీరు మీ కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండులాగున అలాంటి మారు మనసు పొందుకోవడానికి కృప చూపిస్తారని, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఉన్న బాధలు ఇబ్బందులు ఏమి ఉన్నా తండ్రి క్రీస్తు నామములో తండ్రి సమాధానము నెమ్మది ప్రసాదించుమని, తిరిగి తండ్రి మేము బయలుదేరి వెళ్ళుచుండగా క్షేమకరమైన ప్రయాణం ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.